ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మరొకసారి మీ అందరికీ నేను హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. మంచిది. మరి దేవుడు మనల్ని ఎన్ని మాసాలు కాపాడుతూ వచ్చాడు? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇంకొక మాట చెప్పండి, దానికి ఇంకొక ఆల్టర్నేట్ ఇంకొక మాట చెప్పండి. సంవత్సరం సొరకాయ కాదమ్మా, సంవత్సరం మధ్యలో ఉన్నాం. వెరీ గుడ్. సంవత్సరం మధ్యలో ఉన్నాం, అటు ఇటు మధ్యలో ఉన్నాం. దేవుడు తెలియకుండానే మరి ఈ సంవత్సరం ఎప్పుడు ప్రారంభమైందో, ఎలా గడిచిందో మరి మీకు తెలిసిందో లేదో కానీ నాకు తెలియట్లే. ఎందుకంటే నాకు ఒక్కొక్కసారి ఈరోజు ఏ వారము అనేది కూడా తెలియదు. పక్కన వాళ్ళని అడుగుతుంటాను. ఎందుకంటే మనకు రోజు భజనే. ఆ రోజు భజన ఏ వారం అని తెలీదు, ఏ తేదీ అని తెలీదు. పక్కన వాళ్ళని అడుగుతుంటారు, ఈరోజు ఏ వారం అంటే నిన్నే ఆదివారం అయింది, ఈ వారం కూడా తెలియదు ఏంటి అన్నట్టు చూస్తుంటారు వాళ్ళు. మరి ఏం చేస్తాం, అలా ఉంటుంది. మరి దేవుడు ఆశ్చర్యకరంగా ఆలోచిస్తే అప్పుడే 6 నెలలు అయిపోయిందా అనిపిస్తుంది. ఆశ్చర్యమైన కృప అలాగే ఉంటుంది. భారంగా కష్టంగా ఈడ్చుకుంటూ బ్రతుకుని ఈరోజు ఎలా గడుస్తుందా అనేటట్లు కాకుండా ఎలా గడిచిపోతుందో మనకి తెలియట్లే. అత్యున్నతమైన కృప అలాంటిది. మరి ఆమేన్, హల్లెలూయా. నేను పల్లెటూరులో పుట్టి పెరిగిన వాడిని. చిన్నతనంలో మా ఊర్లో పెద్దవాళ్ళు అంతా తిని ఉదయాన్నే ముసలోళ్ళు వచ్చి అరుగు మీద కూర్చునేవాళ్ళు. వాళ్ళకి పొద్దుపోదు. ఇంకా పాపం వాళ్ళు ఇంట్లో ఉండలేక అంత తినొచ్చి తినది అరక్క అరుగు మీద కూర్చొని వచ్చిపోయే వాళ్ళందరిని అడుగుతుంటారు, అవా టైం ఎంత అయిందా అట్లని. ఆ టైం చెప్తే అంతేనా, పొద్దుపోదు వాళ్ళకి. కానీ మనకు అలాగా ఈ గడియ ఎలా గడుస్తుంది, ఈ రోజు ఎలా గడుస్తుంది, ఈ దినం ఎలా గడుస్తుంది అని అనుకోవట్లే. ఎందుకంటే దేవుడు మనల్ని అంత బిజీగా పెట్టేశాడు. హల్లెలూయా. దేవుడు మనకు చేతి నిండా పనులు ఇచ్చాడు, చేసుకోవడానికి సామర్థ్యతనిచ్చాడు, చేయడానికి జ్ఞానం ఇచ్చాడు, నడవడానికి వివేకం ఇచ్చాడు, ఇంకా సంపాదించుకోవడానికి అన్ని సదుపాయాలు దేవుడిచ్చాడు. ఆకాశ పక్షులను కదా పోషించుతున్న దేవుడు మనల్ని కూడా ఆ రీతిగానే ఆశ్చర్యకరంగా ఆయన మనల్ని మరి చేపట్టి నడిపిస్తున్నాడు. లేకపోతే దేవుడు నడిపించకపోతే 6 నెలల పాటు మనం ఈ సురక్షితంగా ఇలాగా దీవెనకరంగా నడుచుకుంటూ ఈ స్థితిలో ఉండేవాళ్ళమా? చెప్పండి, ఉండేవాళ్ళమా? లేదు. దేవుడు గత 6 మాసాలుగా మనల్ని మోసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు సంవత్సరం మధ్యలో మనం ఉన్నాం. ఆమేన్. అయితే మనల్ని ఇంతవరకు నడిపించిన దేవుడు తర్వాత కూడా నడిపించుటకు ఆయన శక్తి గల దేవుడు అని చెప్పడంలో ఎలాంటి సందేహమేమీ కూడా లేదు. ఎందుకంటున్నానంటే ఆయన ఆదిలో ఉంటాడు, ఆయన అంతంలో కూడా ఉంటాడు. మధ్యలో ఎక్కడికి పోడు ఆయన. హల్లెలూయా. ఆయన ఆదిలో ఉంటాడండి, అంతంలో ఆయన ఉన్నాడు కదా అనుకుంటే మనం సంశయించాలి. మరి మధ్యలో మన పరిస్థితి ఏమవుతుందోనని. ఆదిలో ఉన్నవాడు అంతంలో కూడా ఉంటాడు, ప్రారంభంలో ఉన్నవాడు ముగింపులో కూడా ఉంటాడు. అందుకే ఆయన పేరు ఆల్ఫా ఒమేగా. ఆదిలో ఉన్నవాడు అంతంలో ఉంటాడు కనుక మధ్యలో కూడా ఉంటాడు. ఎలా ఉంటాడు? ఇప్పుడు అదే సమస్య. ఎలా ఉంటాడు? మీరు నోరు తెరిచి మాట్లాడరేంటి? మీరు చెప్తే మేము వింటామా అంటారు కదా, మీరు అంటారు కదా. చెప్తానేనండి, చదవండి. నిర్గమాకాండం 29వ అధ్యాయం 45వ వాక్యం. నేను ఇశ్రాయేలుల మధ్య నివసించి వారికి దేవుడినయ్యుందును. చాలు, చప్పట్లు కొట్టకపోయారా? అయ్యో బాబోయ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇశ్రాయేలీయుల, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మధ్యలోనే ఉన్నాం. మన దేవుడు ఎవరయ్యా అంటే మన మధ్య నివాసి అయి ఉంటాడంట. హల్లెలూయా. ఎలా ఉంటాడు ఆయన? ఆదిలో ఉన్నవాడు అంతంలో కూడా ఉంటాడు. మరి మధ్యలో ఎలా ఉంటాడు? మొదటి మాట ఏంటంటే ఆయన మన మధ్య నివాసి అయి ఉంటాడు. అంటే ఇప్పుడు నేను ఒక ఊరు వెళ్ళాను, ఆ మధ్య అమెరికాకు వెళ్ళాను కదా. అక్కడ ఎంతకాలం ఉంటానేంటి? ఎన్ని రోజులు ఉంటానేంటి?
ఈడ్చి కొడితే 2 వారాలు, ఇంకా 3వ వారం ఉండడానికి ఏంటి పడుకున్న ఏ కళలో విమానం ఎక్కినట్టు, మా నూరు వచ్చేసినట్టు, గోంగూర పచ్చడితో అన్నం తిన్నట్టు. అర్థమైందా? చాలురా బాబు ఈ బతుకు, 2 వారాలు చాలు. అమెరికా ఇంత అందంగా ఉంది, చూసాం కదా, పరిచర్య చేసాం కదా, పాటలు పాడాం కదా, వాక్యం చెప్పాం కదా, చాలు. మన ఊరికి వెళ్ళిపోయి గంజి తాగినే చాలు. ఎందుకంటే నా నివాసం అక్కడ లేదు, ఎక్కడుంది? ఇక్కడుంది. స్తోత్రం కలుగుగాక. ఒక మాట చెప్తాను, మరి దేవుడు ఈ సంవత్సరం మధ్యలో ఆయన మన మధ్యలో ఎలా ఉంటాడంట? ఆయన ఎక్కడికి పోడు, ఆయన నివాసం మన మధ్యలో ఉంటుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన గనక ఏదో దేశంలోనూ, ఏదో లోకంలోనూ, ఏదో ప్రాంతంలోనూ, ఏదో వాగు దాటి, ఏదో సముద్రం దాటి, 7 సముద్రాలు దాటిన తర్వాత మరిచెట్టు బెజ్జంలో ఒక చిలక ప్రాణంలో ఇలాగా ఉంటే మనం భయపడాలి, ఆందోళన చెందాలి, లేకపోతే కలవరపడాలి. ఏంటో ఏమవుతుందో, ఈ మధ్యలో మన బతుకేంటో, ఈ మధ్యలో మన జీవితం ఏంటో, ఈ మధ్యలో నా ప్రాణం ఏంటో, ఈ మధ్యలో నా కుటుంబం ఏంటో, ఈ ప్రశ్నలన్నీ తలెత్తవచ్చు. కానీ తలెత్తవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు ఎవరయ్యా అనంటే, ఈ సంవత్సరం మధ్యలో మన మధ్యలో ఆయన నివాసి అయి ఉంటాడంట. ఆయన నివాసం మన మధ్యలోనే ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మన సీఎం గారు ఉన్నారనుకోండి. ఎవరు సీఎం గారు? మనకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనుకోండి. ఆయన నివాసం ఉన్న చుట్టుప్రక్కల ప్రాంతాల వాళ్ళు నిర్భయంగా ఉంటారు. ఎందుకని? మా సీఎం గారు ఇక్కడే కదా ఉండేది, మాకేం దొరుకుతుంది ఏంటి, నిర్భయంగా ఉంటారు. అదే మన దేవుడు మన మధ్యలో ఉన్నాడు అనుకోండి, మనం ఎలా ఉంటాము చెప్పడేంటి? ఏదైనా అవసరం వస్తే టక్కన వెళ్ళిపోతాం. ప్రభువా ఏంటి, ఏం లేదు ప్రభువా, మరి సమస్య పో, అలాగే పో, చేసేస్తా పో అంటాడు. మనం ముడిగట్టుకొని పొడి బిగ్గబట్టుకొని కళ్ళు మూసుకొని అక్కడికి వెళ్ళి ప్రయాణాలు చేసి, అక్కడికి వెళ్ళి అగచాట్లు పడి, ఎక్కడికో వెళ్ళి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి, వాళ్ళ దగ్గర దెబ్బలు తిని వీళ్ళ దగ్గర దెబ్బలు తిని, ఈ అవసరత ఏమి లేదు. ఆయన మన మధ్యలోనే నివాసి అయి ఉన్నప్పుడు, ఆయన మన మధ్యలోనే నివాసం ఉన్నప్పుడు, ఆయన సన్నిధి మన మధ్యలోనే ఉన్నప్పుడు, ఆయన ప్రసన్నత మన మధ్యలో ఉన్నప్పుడు, ఆయన ప్రత్యక్షత మనం చూస్తున్నప్పుడు మనకు ఉండవలసిన ఆ స్థైర్యం, ఆ ధైర్యం ఘనమైనది అనేది మనం తెలుసుకోవాలి. ఆమేన్. సంవత్సరం ప్రారంభంలో మనం ఎంతో ఆనందంగా ప్రారంభించామా లేదా? కొత్త పాట పాడుకుంటూ వాగ్దానం ఒకటి చేతితో పట్టుకొని, ఏంటి నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందు అనే వాగ్దానము. కొత్త పాట. ఏ పాట? నా తోడు నీ ఉంటే. ఇక సార్లే ఉండండి, చెప్పనండి నన్ను. ఇంకా పాట మాట మాట పాట పాట మాట. అదుగో 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 అదుగో, ఇదిగో వచ్చేసింది, ఆటో ఎక్కింది, రిక్షా ఎక్కింది, బస్సు ఎక్కింది, ఇదిగో గుమ్మానికి వచ్చేసింది. ఏంటది? కొత్త సంవత్సరం. మరి ఇంత ఉత్సాహంగా, ఇంత ఉల్లాసంగా కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఇప్పుడు మరి మధ్యలో మన బతుకేంటి, మధ్యలో మన సంగతి ఏంటి, మధ్యలో మనల్ని ఆదరించి, ఉద్ధరించి, కనికరించి, కాపాడి, ఎత్తుకొని, హత్తుకొని, ముద్దాడి మనల్ని మోసేవాడు ఎవరున్నారు అనే సందేహం మన కలలో కాదు కదా, మనసులో కూడా పుట్టకూడదు. ఎందుకంటే వాక్యం అంటుంది, ఆయన ఈ మధ్యలో, ఈ సంవత్సరం మధ్యలో, మన మధ్యలో మనతో నివాసి అయి ఉన్నాడంట. మన మధ్యలో నివాసం చేస్తున్నాడంట. స్తోత్రం కలుగునుగాక. ఆయన మన మధ్యలో నివాసం చేయడం మాత్రమే కాదు, అక్కడ శ్రేష్టమైన మరొక మాట కూడా ఏంటంటే, ఆ నివాసం చేస్తూ ఎలాంటి నివాసి అయి ఉన్నాడు, ఎలా నివసిస్తున్నాడు మన మధ్యలో అనంటే, ఆయన దేవుడై మన మధ్యలో నివసిస్తున్నాడంట. హల్లెలూయా. మీరు ఈ రీతిగా ఆలోచించి చూడండి. మన మధ్యలో నివసించుచున్నవాడు దేవుడు. మన మధ్యలో నివసించుచున్న మన తండ్రి దేవునిగా ఆయన మన మధ్యలో నివసిస్తున్నప్పుడు మనకు కొద్దివేంటి, మనకు అక్కరేంటి, మనకు భారం ఏంటి చెప్పండి? మన మధ్యలో నివసించే ఆ తండ్రి దేవుడు కదా, ఆయన సృష్టికర్త కదా, ఆయన రూపకల్పన చేయగలిగిన వాడు కదా, ఆయన పుట్టించగలిగిన వాడు కదా, ఆయన అనుగ్రహించగలిగిన వాడు కదా, ఆయన విశాలపరచగలిగిన వాడు కదా, ఆయన సమస్తమును చేయ శక్తి గలవాడు కదా ఆయన. ఆమేన్. మీరు ఇక్కడ 2 విషయాలు నేర్చుకోవాలి. ఒకటి నివసించువాడు, 2
దేవునిగా నివసించువాడు. హల్లెలూయా. ఇప్పుడు మన చుట్టుప్రక్కల వాళ్ళు చాలామంది నివసిస్తుంటారు. వాళ్ళతో అందరితో మనకు పనులు ఉంటాయి ఏంటి? చెప్పరేంటి అండి? మన చుట్టుప్రక్కల చాలామంది నివసిస్తుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి ఒక 10 లక్షలు ఇస్తారా అని అడుగుతారేంటి? మొఖం పగిలిపోద్ది. అడిగిన వాళ్ళు ఇస్తారేంటి? ఎవరు? అదే మన దేవుడు మన మధ్యలో ఆయన నివసిస్తున్నప్పుడు మనకి ఏ అక్కరున్నా మనం ధారాళంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుతాం. ఎందుకు అడుగుతాం? ఆయన దేవుడు అండి. హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్ళి మనం కన్నీళ్లు కార్చుకుంటాం. ఎందుకని? ఆయన దేవుడు అండి. మనం ఆయన దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేస్తాం. ఎందుకని? ఆయన దేవుడండి. మనం ఆయన దగ్గరికి వెళ్ళి మన హృదయాన్ని తెరచి అరమర లేకుండా ఆయనతో మాట్లాడుకుంటాం, ఆయనతో చెప్పుకుంటాం. ఎందుకు అని అంటే ఆయన దేవుడు. ఆయన నరుడు కాడు, నరము లేని నాలుక కలిగిన నరుడు కాడు. ఆయన మాట తప్పని మహనీయుడు. ఆయన సర్వ శక్తి గల దేవుడు. మీకు ఇంకో మాట ఎలాంటి దేవుడు తెలుసా? ఆయన ఎలాంటి దేవుడు తెలుసా? ఆదికాండం 17వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను. కొట్టండి గట్టిగా చప్పట్లు, గట్టిగా సత్యదప్పులు కాదు. హల్లెలూయా. ఏ దేవుడంట? అందరు చెప్పండి. ఏ దేవుడంట? మన మధ్యలో ఉన్న దేవుడు. ఏ దేవుడంట? మన దేవుడు, మన మధ్యలో ఉన్న దేవుడు. ఎలాంటి వాడట? భక్తులారా నాకు భోజనం పెట్టండి అనే దేవుడు కాదు. భక్తులారా నాకు వస్త్రాలు తీసుకురండి అని చెప్పేవాడు కాదు. భక్తులారా నాకు ఇల్లు కట్టించండి అని చెప్పేవాడు కాదు. భక్తులారా మీ తల వెంట్రుకలు నాకు ఇచ్చేయండి, మీరు గుండెకి ఏం చేసుకోండి అని చెప్పేవాడు కాదు. మన దేవుడు ఎవరయ్యా అనంటే, మన మధ్యలో నివసించు దేవుడు ఎవరయ్యా అనంటే, మన మధ్యలో నివాసే ఉన్న దేవుడు ఎవరయ్యా అనంటే, సర్వము మీద అధికారము కలిగిన సర్వాధికారి అయిన దేవుడు. స్తోత్రం కలుగును గాక. సర్వశక్తి గల దేవుడు. ఆయనకి అసాధ్యమైనది అంటూ ఏది కూడా, అందరు చెప్పండి ఎందుకని లేదు? ఆయన సర్వశక్తి గల దేవుడు. లేకపోతే సూర్యుడిని ఆయన గిరిగీసి గీతలో పెట్టాడు, చంద్రుణ్ణి గిరిగీసి గీతలో పెట్టాడు, ఈ భూమిని ఆధారాలు లేకయ్య వ్రేలాడదీశాడు. ఇంకా వీటన్నిటికంటే పరిమాణంలో గొప్పవైన నక్షత్రాల్ని ఆయన సమూహంగా రాసుల్లాగా పోసాడంట. ఆకాశ గగనాలను నీ జేనతో కొలి. ఎలా కొలిచింది? రే పెద్దోడా టేపు తీసుకోరా, అరే చిన్నోడా సుండవు తీసుకోరా. మీటర్లతో లీటర్లతో కొలిసాడు ఆయన. ఆయన ఎంత మహామహిమ కలిగిన, ఎంత సర్వశక్తి కలిగిన దేవుడు అంటే, ఆకాశ గగనాలని ఆయన జానతో కోల్చాడంట. పర్వతాల యొక్క మట్టిని ఆయన పిడికిలతో కోల్తేశాడంట. ఏది మీరు కదా చాట్లో బియ్యం కదా, చాట్లో బియ్యం వేసుకుని మీ పిడికిలతో తండ్రి కుమార పిడికిళ్ళు బియ్యం తీస్తారా? తీస్తారా? లేకపోతే దేవుడిది కూడా దిగమింగుతున్నారా? 3 పిడికిళ్ళు అడ తీసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నాయన నీకు ఒక్కొక్క గుప్పిలే ఇస్తున్నాను ప్రభు, సార్లు సరిపెట్టుకో, నేను మాత్రం 4 పల్లెలు తింటాను. అలాగున్న దేవుడంట పర్వతాలలో ఉన్న మట్టిని ఆయన గుప్పిళ్ళతో అలాగా కొలతేస్తున్నాడంట, పర్వతాల మట్టిని. అంత సర్వశక్తి గల దేవుడు. అంత సర్వశక్తి గల దేవునికి నీ అవసరతలు తీర్చడం గొప్ప పని. ఏమండే? నీ కన్నీళ్ళు తుడవడం గొప్ప పని. అంత సర్వశక్తి గల ఆ దేవుడు ఈ సంవత్సరం మధ్యలో మన మధ్యలో ఆయన దేవుడుగా నివసిస్తున్నాడు. హల్లెలూయా. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు కనుక ఆ సర్వశక్తి కలిగిన దేవునికి మనం ఏది కూడా అరమర లేకుండా మనం ఆయనతో చెప్పుకోవచ్చు. ఇదిగో ఈ సంవత్సరం మధ్యలో ఈ నెల మొదటి దినాన దేవుని వాక్యం ఉంటుంది, మన మధ్యలో ఎవరున్నారు? మన మధ్యలో ఎవరున్నారు? సర్వశక్తి గల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ దేవునిని మనం ఏదైనా అడిగి పొందుకోవాలి.
అందుకే వాక్యంలో వ్రాయబడి ఉంది, మీరు అడగకయే పొందుకోలేకపోతున్నారు. మీరేమనుకుంటున్నారు? ఆకాశమందు దేవుడు ఉన్నాడని, లేకపోతే ఇంకొక చోట దేవుడు ఉన్నాడని, లేకపోతే గుణదల్లో దేవుడు ఉన్నాడని, లేకపోతే నాగూరు నాగపట్నంలో దేవుడు ఉన్నాడని, లేకపోతే పిరంగిపురంలో ఉన్నాడు దేవుడని మీరు బస్సులెక్కి తలకాయ పగలు కొట్టుకుని గుండు చేసుకుని ఓ గిరిగిరి గిరిగిరి తిరుగుతున్నారు. అక్కడ లేడు దేవుడు. ఎక్కడున్నాడు? ఈ సంవత్సరం మధ్యలో మనం జ్ఞాపకం చేసుకోవలసింది, ఆయన మన మధ్యలోనే దేవుడుగా నివసిస్తున్నాడు. ఏ దేవుడయ్యా అంటే సర్వశక్తి గల దేవుడట. ఇంకొక మాట కూడా మీరు పరిశుద్ధ గ్రంథంలో మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యం చదువుతారు. మలాకీ గ్రంథం 3:6, యెహోవానైన నేను మార్పులేని వాడను. కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. ఏ దేవుడు అంటే? మన దేవుడు. మన మధ్యలో ఉన్న దేవుడు ఎవరంట? మార్పు లేని దేవుడంట. అంటే ఆదిలో నీ మీద ఎంత ప్రేమ చూపాడో, ఆదిలో నీ మీద ఎంత వాత్సల్యత చూపించాడో, ఆదిలో నీ మీద ఎంత కనికరం చూపించాడో, తల్లి గర్భంలో నీవు ఉన్నప్పుడు, తల్లి గర్భంలో నీవు పిండోత్పత్తి అవుతున్నప్పుడు, తల్లి గర్భంలో నీవు రూపం పొందుకుంటున్నప్పుడు, తల్లి గర్భంలో నీకు రూపంగా నీవు మార్చబడుతున్నప్పుడు నీ మీద ఎంత వాత్సల్యత, ఎంత కృప, ఎంత దయ, ఎంత వాత్సల్యాన్ని నీ మీద చూపించాడో, ఆ వాత్సల్యమే నీ మీద ఆయనకు ఉంది. ఆయనకి నీ మీద ఎలాంటి మార్పు. ఒకవేళ నువ్వు ఆయనకి గాయం రేపు ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఆయనకి దూరం అయి ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో తడబడి ఉండవచ్చు, కొన్ని సందర్భాల్లో ఆయనని విడిచి లోకాన్ని స్నేహించి ఉండవచ్చు. కానీ నీవు దూరం అయ్యావని ఆయన దూరం అయ్యేవాడు కాడు. నీవు ఆయన్ని మర్చిపోయావని నీ మీద ప్రేమ చూపకుండేవాడు కాదు. నీవు ఆయన్ని గాయం చేసావని నిన్ను గాయం చేసేవాడు కాదు. ఆయన మన మధ్యలో మార్పు లేని దేవునిగా, ఇదిగో ఈ సంవత్సరం మధ్యలో మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను ఆదిలో ఎంత ప్రేమించానో. మనుషుల ప్రేమలు తగ్గిపోవచ్చు, మనుషుల అభిమానాలు సన్నగిలిపోవచ్చు, మనుషుల యొక్క ఆప్యాయతలు మరుగైపోవచ్చు. కానీ మనుషుల ప్రేమలు, మనుషుల ఆప్యాయతలు, మనుషుల మమకారాలు దూరమైనట్లు, సన్నగిల్లిపోయినట్లు ఆయన మన ఎడల చూపించే ప్రేమ సన్నగిల్లిపోయేది కాదట. అందుకే మనం రాసుకున్న పాటలో కూడా చూడండి, నీ ప్రేమ నాపై చల్లారిపోద్దా? మన ప్రేమ చల్లారిపోవచ్చు. ఉద్యోగం రాగానే మన ప్రేమ చల్లారిపోవచ్చు. ఇల్లు కట్టుకోగానే మన ప్రేమ చల్లారిపోవచ్చు. పిల్లలు పుట్టగానే మన ప్రేమ చల్లారిపోవచ్చు. పెళ్లి కాగానే మన ప్రేమ చల్లారిపోవచ్చు. పెళ్లి కాక మునుపు సండే స్కూల్ నడిపించి, పెళ్లి కాక మునుపు యూత్ మీటింగ్ నడిపించి, పెళ్లి కాక మునుపు సంఘ కార్యక్రమాలు నడిపించి, పెళ్లి కాక మునుపు పరిచర్య చేసి, పెళ్ళి అయిన తర్వాత అడ్రస్ లేదు. ఏమ్మా నవ్వుకుంటున్నారు ముందున్న బ్యాచ్ అంతా? నేను నిజం చెప్పేది. పెళ్ళైన తర్వాత సండే స్కూల్ లేదు, టంగు స్కూల్ లేదు. పెళ్ళైన తర్వాత పరిచర్య లేదు, ప్రార్థన లేదు. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత చెప్పండి, ఏంటి మదన పడుతున్నారు? ఏంటి? ఏమైందా ప్రేమ? ఏమైందా మమకారం? ఏమైందా వైరాగ్యం? ఏమైంది ఆ దైవాసక్తి? సన్నగిల్లిపోయింది. మరి నీవు సన్నగిల్లిపోయినట్లు ఆయన సన్నగిల్లిపోతాడా? నీవు దూరమైనట్లు ఆయన దూరం అయిపోతాడా? నీవు కథ వెను చూపినట్లు ఆయన వెను చూపిస్తాడా? నో, నెవర్. ఆయనలో అలాంటి చంచలమైన బుద్ధి లేదు. గమనముల వలన కలిగే అలాంటి చంచలమైన బుద్ధి ఆయనలో లేదు. ఆయన స్థిరమైన వాడు, ఆయన స్థిరమైన ప్రేమ చూపేవాడు, స్థిరమైన వాత్సల్యత చూపించి ఆయన ఆనాడు చూపిన ఆ ప్రేమ, ఆ మమకారం, ఆ ఆప్యాయతని నేటి వరకు కూడా నీ ఎడల చూపుతున్న మార్పు లేని దేవుడు ఈ సంవత్సరం మధ్యలో మన మధ్యలో నివాసి అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి రోజున ఆ మార్పు లేని దేవుని, మార్పు లేని వ్యక్తిత్వంతో సమీపిస్తావా? లేకపోతే తడబడిపోతూ దేవునిలో నీకు ఒక స్థిరత్వం లేక, దేవునిలో నీకు ఒక స్థానాన్ని సంపాదించుకోక, కొంతమంది అందరు కాదండి, కొంతమంది
దేవుడు వాళ్ళకి ఇచ్చిన స్థానాన్ని కాపాడుకోలేరండి. దేవుడు వాళ్ళకి ఇచ్చిన పిలుపును కాపాడుకోలేరండి. దేవుడు వాళ్ళకి ఇచ్చిన దర్శనాన్ని కాపాడుకోలేరండి. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆ ఉన్నతమైన ఆధిక్యతని వాళ్ళు పోగొట్టుకుంటారండి. మీరు పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఒకరిని తీసుకుని వెళ్ళి దేవుడు ఎక్కడ పెట్టాడంటే యెరూషలేములో పెట్టాడు. ఎక్కడ పెట్టాడండి? చెప్పండి, ఎక్కడ పెట్టాడు? యెరూషలేములో పెట్టాడు. యెరూషలేము ఎలాంటి దేశం? ఆభరణం లాంటి దేశం. యెరూషలేము ఎలాంటి దేశం? సంపన్నమైన దేశం, సౌభాగ్యమైన దేశం, పాలు తేనెలు ప్రవహించు సంపన్నత కలిగిన సౌందర్యము కలిగిన దేశం అది. ఆయన కోరుకొనిన పట్టణం అది. ఆయన జన్మించిన స్థలం అది. అయ్య బాబోయ్, నేను కోరుకొనిన పట్టణం కదా. అంత సౌందర్యం కలిగిన, సమృద్ధి కలిగిన, సంతోషదాయకమైన పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఒకరిని పెట్టాడంటే అతనిని ఎంత ప్రేమించబట్టి అక్కడ పెట్టుంటాడు దేవుడు. మీరు ఆలోచించండి. అతని మీద ఎన్ని ఆశలు పెట్టుకోకపోతే, అతని మీద ఎన్ని కలలు కనకపోతే, అతని మీద ఎంత మనస్సు పెట్టి అతనిని ఏ స్థితిలో చూడాలి అని అనుకోకపోతే అతన్ని తీసుకుని వెళ్ళి యెరూషలేములో పెడతాడు. ఏంటండి? కానీ దేవుడు తనకిచ్చిన ఆధిక్యతను మర్చిపోయాడు. దేవుడు తనకిచ్చిన ఆ ఉన్నత స్థానాన్ని గుర్తించలేకపోయాడు. ఎంతసేపటికి మనం చెప్తుంటారు కదా తెలుగులో సామెత, కుక్క తోక మీకు కూడా తెలుసా? మీరు 3 నెలలు ఆ కుక్క తోకకి బద్దేసి కట్టండి. 3 నెలలు. 3 నెలలు అయిన తర్వాత ఆ కుక్క తోక గట్టిన బద్ద తీసేయండి. మరలా కుక్క తోక బద్దేసి కట్టాంగా. నువ్వు బద్ద కాదు, తాటు మానేసి కట్టినా కూడా అంతే. దాని బుద్ధి అంతే. లేకపోతే దేవుడు తీసుకుని వెళ్ళి అంత ఉన్నత స్థానంలో పెట్టాడే. దేవుడు తీసుకుని వెళ్ళి సంఘంలో నిన్ను ఒక సాక్షిగా పెట్టాడే. సంఘంలో నిన్ను ప్రవచించేవానిగా పెట్టాడే. సంఘంలో నిన్ను ఆరాధించే వ్యక్తిగా పెట్టాడే. ఆయన సన్నిధి, ఆయన సముఖము, ఆయన ఇల్లు, ఆయన నివాసం అనే ఇదిగో ఈ పరిశుద్ధ పర్వతం మీద నిన్ను ఒక సాక్షిగా, ఒక ఆరాధికునిగా, ఒక సజీవునిగా ఆయన నిన్ను నిలబెట్టాడే. ఆ ఆధిక్యతని ఎప్పుడైనా గుర్తించావా? అయ్యో, ఇంత కృపనిచ్చిన తండ్రి, ఇంత ఆధిక్యతనిచ్చిన తండ్రి నా మీద ఎన్ని ఆశలు పెట్టుకోకపోతే ఈ పరిశుద్ధులతో కూడా నన్ను కూర్చుండబెట్టాడు. నా మీద ఎన్ని ఆశలు పెట్టుకోకపోతే ఈ విశ్వాస వీరులతో కూడా నన్ను కూర్చుండబెట్టాడు. ఎన్ని ఆశలు ఆయన మనసులో ఉండబట్టి, ఎంతగా నన్ను కూర్చి కలలు కనబట్టి నన్ను తీసుకుని వచ్చి ఈ ఉన్నతమైన సహవాసంలో ఆయన మాటలతో నన్ను పోషిస్తూ, ఆయన మాటలతో నన్ను ఓరడిస్తూ, ఆయన మాటలతో నన్ను ధైర్యపరుస్తూ, ఆయన మాటలతో నన్ను ప్రోత్సాహపరుస్తూ, ఏ నాడు ఆయన సన్నిధికి వచ్చినా ఆయన మాటలు నాకు వినబడకుండా పోలేదే. ఇంత ఉన్నత స్థానం ఇచ్చిన తండ్రికి నేను ఏం చెయ్యాలి అనే ఆ ఆసక్తి పోయి ఏం చేశాడు? అంత ఉన్నత స్థానాన్ని విడిచిపెట్టి డౌన్ ప్లేస్, ఈత ముళ్ళు కలిగిన ప్రదేశం, ఎరుకో పట్టణం, నీకు ఇచ్చింది విశాలమైన దేశం, విశాలమైన ప్రాంతం, నీ కాళ్ళు అక్కడ తడబడవు, జారిపోవు. అక్కడి నుంచి దిగొస్తున్నాడంట. దేవుడేమో ఎక్కిస్తాడు, సాతానుగాడేమో సరిగ్గా సమాధానం చెప్పండి. దేవుడు ఏం చేస్తాడు? ఎప్పుడు మనల్ని ఎక్కిస్తాడు. కృప వెంబడి కృప. నేను చెప్పాను కదా, నేను కృప వెంబడి కృప. విశ్వాసంలో చదువు విశ్వాసంలోనికి, పరిశుద్ధతలో చదువు పరిశుద్ధతలోనికి ఎంత ఎక్కిస్తాడంటే ఆయనకు కలిగిన సమానమైన సంపూర్ణత వరకు మనల్ని ఎక్కిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. అంత ఎక్కిస్తే, అంత ఉన్నత స్థానానికి తీసుకుని వెళితే అక్కడి నుంచి దిగిపోతున్నాడంటే ఎరుకోకి. దేవుడు ఇచ్చిన స్థానాన్ని గుర్తించాలి. దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని గుర్తించకపోతే దాన్ని పోగొట్టుకుంటావు. అర్థమవుతుందా? దేవుడు నీకు ఇచ్చిన ఆ స్థానాన్ని నువ్వు గుర్తించి దానికి విలువ ఇవ్వకపోతే ఒక అబ్బాయి ప్రార్థన మందిరకు వస్తుండేవాడు, ఆ మధ్య కనిపించలే.
నాకు కనబడితే అడిగాను, తమ్ముడు ఏంటి కనిపించట్లేదని. మీకు 1-2 సార్లు చెప్పుంటా, సందర్భం వచ్చింది కానీ చెప్తున్నా. ఏంటి తమ్ముడు కనిపించట్లేదంటే అంటాడు, నేను మీ చర్చికి వస్తున్నానని, ప్రభు నమ్ముకున్నానని మా వాళ్ళు అదొక రీతిగా చూస్తున్నారండి నన్ను. ఏం చేశారంట? అందరూ చెప్పరేంటంటే వాళ్ళు అతను ఏం చేశారంట? ఏం చేయాల? కొట్లా తిట్లా ఒక రీతిగా చూశారంట. వీడు సూపులకే ఆగిపోతే మీకు అర్థమైందా? వాళ్ళేం కొట్లా తిట్లా నిందించలా హింసించలా వెలివేయలా, అదొక రీతిగా చూశారంట. అప్పుడు నేను అన్నాను, తమ్ముడా సూపులకే ఆగిపోయేవాడివి, ప్రభువులు నీవేమి నిలుస్తావురా బాబు. వాళ్ళు ఒక రీతిగా చూశారంట, ఆ సూపులకే ఈయన మానేశాడంట. ఇప్పుడు దేవుడు తనకిచ్చిన ఆధిక్యతని, దేవుడు తనకిచ్చిన స్థానాన్ని గుర్తించిన వాడైతే అట్లా లెక్క చేస్తాడా? సముద్రమే ఎదురైన సముద్రాన్ని చెప్పనేంట్రా సామె. నేను చెప్పక మునిపోయి నువ్వేంటమ్మా నువ్వు మధ్యలో ఒరే అనేస్తుంటివి. ఇంక నేను చెప్పేది ఏమిటి? నేను చెప్పిన తర్వాత నువ్వు ఒరే అను ఏమన్నాను బాగుంటుంది. హల్లెలూయా. మరి నన్ను చెప్పండి, నా మాటకు అడ్డం పడబాకండి, దేవుని మాటలు కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తనకిచ్చిన ఆధిక్యతను గుర్తించిన వాడు సముద్రం ఎదురైన ఆ సముద్రాన్ని ఈదుకుంటూ వస్తాడు ఆ స్థానానికి. ఏ స్థానానికి? దేవుడు తనకిచ్చిన. నేను చిన్న సాక్ష్యం చెప్తున్నాను, చిన్న సాక్ష్యం. ఏదో నేను అహంకారంతో లేకపోతే గర్వంతో కాదు, సాక్ష్యం సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా. 2011 డిసెంబర్ 26వ తారీఖున నాకు కాల్ యాక్సిడెంట్ అయింది ఉండవల్లి మందిరం దగ్గర. 2012 జనవరి 7వ తేదీ ఈ కింద మందిరం ప్రారంభమైంది. ఓకే. 2011 డిసెంబర్ 26వ తారీఖున మందిరంలో చాలా కిందకి దిగి వస్తున్నాను. బైక్లో ఎదురుగా వస్తున్న బైక్ వాడు కాసుకొని ఉన్నాడు, ఎప్పుడప్పుడు వస్తాడు అయ్యడని. ఆటో ఒకటి వస్తుంది ముందు, నన్ను చూడలేదు అతను, బైక్ అతనికి నేను కనబడలా, నాకు అతను కనబడలా. మధ్యలో మా ఇద్దరికి ఆటో ఉంది. నేను మందిరంలో వచ్చి దిగి వస్తున్నాను, ఆ ఆటో వెనక నుంచి క్రాస్ చేసి వచ్చి డబ్బని కొట్టేశాడు. కొడితే నా కుడి కాలు విరిగింది, మోకాలు కింద విరిగింది. అది ఎప్పుడు? డిసెంబరు 26వ తారీఖు, క్రిస్మస్ అయిన మరుసటి రోజు తీసుకెళ్ళి రాడ్ వేశారు, ఇంత పెద్ద రాడ్ వేశారు. సరేలే, డిసెంబర్ అయిపోయిందా? డిసెంబర్ 26 అయిపోయిందా? కొత్త సంవత్సరం పాట కంపోజ్ చేసుకోవాలి. అన్నకి కొంచెం హెల్త్ బాగలేదు అప్పుడు నాకు ఇట్లా జరిగితే నన్ను తీసుకెళ్ళారు అన్న దగ్గరికి. అన్న అలాగే నివ్వెరపోయాడు. నాకు ఇప్పటికీ ఆ సీన్స్ కొన్ని గుర్తున్నాయి, నాకు కళ్ళ ముందున్నాయి. అలా నివ్వెరపోయాడు. ఏంటి ఈ సందర్భంలో, ఈ పరిస్థితుల్లో వీడికి ఎట్లా అయిపోయింది ఏంటని అలా నివ్వెరపోయి దగ్గరకు వచ్చి అడిగాడు, ఏరా ఎట్లా ఉంది, ఏంది, ఏమైందిరా అన్నాడు. నా ఏం కాలేదు, కొంచెం కాలు దెబ్బ తగిలింది అది చెప్పాను. సరే ప్రార్థన చేశాడు. చాలా బాధపడ్డాడు ఆయన. నాకు తెలిసి ఆ రోజు నిద్రపోలేదు, ఎందుకంటే నన్ను తీసుకెళ్ళి రాడ్ వేయడానికి హాస్పిటల్ చేర్పించారు. రేపటి రోజు సర్జరీ జరుగుతుందంటే డ్రైవర్ దగ్గర ఫోన్ చేసి, ఏసన్న గారు ఆ డ్రైవర్ దగ్గర ఫోన్ని నాకు ఇమ్మని చెప్పి గంటకి నన్ను అడుగుతూనే ఉన్నాడు, ఎలా ఉంది, నొప్పిగా ఉందా, జాగ్రత్త, కదపుగాకు, అట్లాగా. సరే, మా ఇద్దరి మధ్యలో ఉన్న అనుబంధం అది దేవుడికి తెలుసు, మాకు తెలుసు. ఓకే, నేను అది చెప్పట్లే. అయితే సర్జరీ జరిగింది, రాడ్ వేశారు. అన్నేమో 20 డిసెంబరు సంవత్సరం ఆఖరిలో కొత్త సంవత్సరం ఆరాధన జరుగుతుంది కదా, ఆ ఆరాధనకి ఆయన తీసుకొని రావాల్సిందే అంటాడు. మన జీవనాన్నేమో అన్న నిన్నే 2-3 రోజుల క్రితమే రాడ్ వేశారు కదా, డాక్టర్ అంగీకరించట్లేదు, కదపకూడదు అంటున్నాడు, పంపించనంటున్నాడు, తీసుకునేటప్పటికీ మీ రిస్క్ మీద తీసుకెళ్ళండి, మాకు సంబంధం లేదు అంటున్నాడు. అంటే అన్నాడు, ఎవడు రిస్క్ ఏమి కాదు, ఆడు రావాల్సింది, తీసుకొని రావాల్సిందే వాడిని అని గట్టి పట్టుబడితే నన్ను అంబులెన్స్లో ఎక్కించి కాలు కదపుకున్న అలాగే తీసుకుని వస్తే గోరంట్ల మందిరంలో స్టేజ్ ముందు ఇలాంటి పిల్లర్ ఉంటుంది, ఆ పిల్లర్ ముందు అన్న బెడ్ వేయించాడు. నాకు ఒక బెడ్ వేయించి, రేయ్ నువ్వు పడుకో, అక్కడ ఒక బెడ్ వేయించాడు, పడుకొని నేను పాట పాడుతున్నప్పుడు నాతో కలిసి నువ్వు పాట పాడాలి అని చెప్పి అంటే అక్కడ పడకేసి బెడ్ వేసారు, అక్కడ పడుకున్నాను కాలు చాపుకొని. అట్లాగే అన్న పాడుతుంటే నాకు మైక్ ఇచ్చారు, పడుకుని అన్నతో కలిసి పాడుతూ ప్రభువుని స్తుతించాను. అయిపోయిందా? డిసెంబర్ అయిపోయింది, కొత్త సంవత్సరం పాట అయిపోయింది.
ఇంకా మార్చి నెలలో గుడాల పండగకి కొత్త పాటలు రాసుకోవాలి. ఏం చేయాలి? నాకేమో కాలు విరిగిపోయింది, అన్నకేమో ఆరోగ్యం బాగోలేదు. అప్పుడు నేను అన్నాను, వెంటనే ఆలోచించాను, దేవుడు నాకు ఇచ్చిన స్థానాన్ని ఈ సముద్రాన్ని ఈదుకుంటూ వెళ్ళి ఆ స్థానాన్ని కాపాడుకోవాలి నేను. అందుకు చెప్తున్నాను ఈ మాట. ఏదో నేను గొప్ప భక్తుడిని, పెద్ద నీతిమంతుడిని, నా అంతటి భక్తుడు, నా అంతటి త్యాగశీలి ఇంకొకటి లేడని చెప్పట్లే. నా గుండెల్లో ఉన్న ఆశ చెప్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఆ స్థానాన్ని నా చేతులారా నేను పోగొట్టుకోకూడదు. దేవుడు నాకు ఇచ్చిన స్థానాన్ని ఇంకొకరికి దేవుడు చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోకూడదు. ఆ స్థానాన్ని నేను కాపాడుకోవాలి. ఏం చేశాను? రాత్రి నిద్ర పట్ల. రేపటి రోజు నుంచి పాటలు రాసుకోవడానికి అన్న వస్తాడు. మరి నేను అన్న దగ్గర కూర్చొని పాటలు రాసే దాంట్లో నా వంతు నేను సహాయం చేస్తూ ఆయనతో ఉండేవాడిని. నా కాలు విరిగిందని నేను కూర్చుంటే ఎట్లా? ఆ రాత్రి నిద్ర పట్ల ఏం చేయాలా? ఉదయాన్నే లేచాను, గోరంట్లలో వెల్డింగ్ పని చేసి అతను పిలిపించాను. వీల్ చైర్ ఒకటి తెప్పించుకున్నాను. ఆ వీల్ చైర్కి ఈ కాలుని స్ట్రైట్గా పెట్టి అలాగే కూర్చుంటే, ఈ వీల్ చైర్కి మీద కూర్చుంటే ఆ కాలు అట్లాగే కదపకుండా ఉండేటట్లు నేను ప్లాన్ గీసుకొని ఆ వెల్డింగ్ అతన్ని పిలిచి అవన్నీ గీసి చూపించి, ఇట్లా వెల్డింగ్ చేయి, ఇట్లా వెల్డింగ్ చేయి, ఇట్లా బోల్ట్ అయ్యి, ఇట్లా ఫిట్టింగ్ చేయి, ఇక్కడ బెల్ట్ అయ్యి, అలాగ చెప్పి చేయించుకొని సాయంకాలం లోపు వీల్ చైర్లో కూర్చుంటే నా కాలు అలాగే చాపి ఆ రాడ్ మీద, ప్లేట్ మీద పెట్టుకునేటట్లు నేను సెటప్ చేయించుకున్నాను. అవునండి, నాకు ఎవరు చెప్పలా. నేనే పడుకొని పెన్ తీసుకొని పేపర్ తీసుకొని వెల్డింగ్ అతనికి గీసిచ్చి సాయంకాలం రెడీ చేసుకొని అలాగ అమాంతంగా తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెడితే ఆ కాలు కదపకుండా ఆ రాడ్ మీద పెట్టి ప్లేట్ బిగించుకున్నాను, బెల్ట్ వేయించుకున్నాను. సాయంకాలం లోపు అన్న వచ్చాడు. నన్ను అలాగే వీల్ చైర్లో తీసుకుని వెళ్తుంటే మా సేవకులు కొంతమంది బోర్ని ఏడ్చేశారు. నాకు ఇప్పటికీ గుర్తు. నన్ను చూడలేక ఆ స్థితిలో, ఆ పరిస్థితుల్లో నన్ను వీల్ చైర్లో అలాగ కాలు చాపుకొని ఇట్లాగా నేను వీల్ చైర్లో తీసుకెళ్తుంటే చూడలేకపోయి ముఖం పక్కకు తిప్పుకొని బోర్ని ఏడ్చేసిన సేవకులు నాకు తెలుసు. నేనేం ఫీల్ అవ్వలేదు, నన్ను ఇలాగ ఏమనుకోలేదు. అన్న నన్ను చూడగానే కళ్ళెమ్మట నిలబెట్టాడు. రే, ఎవరు చేశారు దీన్ని? నేనే చేయించుకున్నానన్నా. నీకు మరి కాలు నొప్పి లేదా? పర్లేదన్నా, నొప్పి లేదు. కాదురా, ఈ రూమ్లో ఇక్కడే మనసు వేపిస్తాను, ఇక్కడ పడుకోరా, నాకు నువ్వు సహాయం చేస్తుంటూ పడుకో. పర్లేదన్నా, కూర్చుంటాను. మార్చి నెల వరకు అలాగే కూర్చొని ఇంత లావును వాసిపోయేది కాలు, భయంకరమైన పెయిన్. 3 నెలల్లో హీల్ అవ్వాల్సింది నాకు 8 నెలలు పట్టింది. డాక్టర్ చెప్పాడు కదపొద్దని. కదపకుండా ఎట్లా కుదురుతుంది ఏంటి? పర్లేదు, హీల్ లేట్ అయినా పర్లే. నా పరిచర్య నేను పోగొట్టుకోకూడదు. దేవుడు నాకు ఇచ్చిన స్థానాన్ని నేను పోగొట్టుకోకూడదు. మీకు ఇంకా ఒక మాట చెప్పనా? మార్చి నెల గుడారాల పండుగ స్టేజ్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ పనులు జరుగుతున్నప్పుడు వాకర్ తెప్పించుకున్నాను. వాకర్ తెప్పించుకొని ఒక స్కూటీ ఒకటి తెప్పించుకొని దాన్ని సెట్ చేయించుకున్నా. అన్న వచ్చేసరికి నేను గ్రౌండ్లో స్టేజ్ దగ్గర కూర్చొని మండుటి ఎండలో కాలు చాపుకొని ఆ స్టేజ్ పనులు చేయించుకుంటుంటే రావడం కారు దిగి వచ్చాన్న. రే, ఎందుకురా నువ్వు అక్కడ కూర్చొని పిల్లల్ని పిలిపించుకొని వాళ్ళతో చెప్పి చేయించుకోకూడదంటరా? ఈ నేల సరిగా లేదు, ఎట్లా నడుస్తావురా అట్లా అని ఆయన చెప్పినా కూడా నేను అన్నాను, పర్లేదన్నా, నేను జాగ్రత్తగానే ఉన్నాను, ఇబ్బంది ఏం లేదు. మండు టెంట్లో కూర్చొని ఆ పనులన్నీ చేయించుకున్నా. గుడారాల పండుగ స్టేజ్ పనులన్నీ పగలు ఆ పనులు చేయించుకునేవాడిని. రాత్రి వెళ్ళి పడుకుందామని కాలెత్తి మంచం మీద పెడితే భయంకరమైన పెయిన్ అండి, అల్లాడిపోయేవాడిని. అయినా సహించా. నేను ఎందుకు చెప్తున్నాను? మీ సానుభూతి కొరకు కాదు, లేకపోతే మీ సింపతి కొరకు కాదు. దేవుడు నాకు ఇచ్చిన స్థానం అది, దాన్ని నేను పోగొట్టుకోకూడదు. దేవుడు మనకిచ్చిన స్థానాన్ని గుర్తిస్తే, నేను చెప్పాను కదా, సముద్రాన్నైనా ఈదుకొని ఆ స్థానాన్ని కాపాడుకుంటావు, పర్వతాలైనా ఎక్కి ఆ స్థానాన్ని కాపాడుకుంటావు, అగ్నిలో దూకి అయినా, అగ్నిలో నిలబడి అయినా ఆ స్థానాన్ని కాపాడుకుంటావు. ఎందుకంటే అది మనుషులు ఇచ్చిన స్థానం కాదు, అది దేవుడు నీకు ఇచ్చిన స్థానం. ఇది హల్లెలూయా. ఇదిగో ఈ పరిశుద్ధుల సహవాసం ఉందే, ఇది మనుషులు కాదు నీకు ఇచ్చింది, దేవుడు నీకు ఇచ్చాడు. లేకపోతే నీవు లోకస్తుల్లాగా ఎక్కడుండేవాడువో, లోకస్తుల్లాగా ఎక్కడుండేదానివో, లేకపోతే లోకస్తుల్లాగా ఎలాంటి పాపపు ఊబిలో ఉండేవాడువో, పాపపు ఊబిలో ఉండేదానివో. కానీ దేవుడు నీకు ఈ పరిశుద్ధుల సహవాసం ఇచ్చి
ఇదిగో ఆత్మీయులతో కూడా కలిసి చేతులెత్తి ప్రభువా అని పిలుస్తున్నావే, ఈ స్థానం దేవుని వలన నీకు కలిగిన స్థానం. ఇది అనవసరమైన చిన్న చిన్న విషయాలతో ఈ స్థానాన్ని పోగొట్టుకోకూడదు. చూడండి, యెరూషలేములో నుంచి దిగి వచ్చి యెరికోకి వెళ్ళాలనుకున్నాడు. నేను ఒక మాట అడుగుతాను, అనుకున్నట్టుగా వెళ్ళాడు అతనేమన్నా? మధ్యలో ఎవరు తగిలేరు? మధ్యలో ఎవరు తగిలేరు? బాబాయిలు తగిలేరు. తగిలి చురుగ్గా తగిలించారు, చింతగా పచ్చడి చేశారు. చురుగ్గా తగిలిస్తే అయ్యగారు 4 దెబ్బల కల సొంగగార్చి స్పృహ కోల్పోయి రోడ్డు పక్కన పడిపోయాడు. మరి అంతే కదా జరిగే పరిస్థితి. దేవుడిచ్చిన స్థానాన్ని మనం పోగొట్టుకుంటే మనం దొంగల చేతిలో కాకుండా, సాతాను చేతిలో కాకుండా ఎవరి చేతిలో పడతామేంటి? మీరు ఆలోచిస్తున్నారా? దేవుడిచ్చిన ఆత్మీయతను పోగొట్టుకుంటే, దేవుడిచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకుంటే, దేవుడిచ్చిన వరములను పోగొట్టుకుంటే, దేవుడిచ్చిన సహవాసాన్ని పోగొట్టుకుంటే, దేవుడు మన గుండెల్లో పెట్టిన ప్రేమను పోగొట్టుకుంటే, విశ్వాసాన్ని పోగొట్టుకుంటే, ఈ పోగొట్టుకున్న వాటిని వలన నువ్వు సంపాదించుకునేది ఏంటంటే అన్నీ పోగొట్టుకొని సాతాను చేతులు పడిపోతావు. వాడు నిన్ను ఆటాడుకుంటాడు, ఆఖరికి త్రోవ ప్రక్కన పడేసి వెళ్ళిపోతాడు. కఠోరమైన ఇంకొక మాట కూడా నేను చెప్పనా, మరలా నీకు దిక్కు ఎవరంటే, ఎందుకని? ఆయన మార్పు లేని దేవుడు. మార్పు లేని దేవుడు అండి. నేను ఇచ్చిన స్థానాన్ని పోగొట్టుకుని చెడి పడి కృంగి దరిద్రతలు పడ్డావా? దుర్మార్గుడా, ఇక నీ వైపు చూడను, నిన్ను పట్టించుకోను, నీ సావు నువ్వు సావాల్సిందే. ఒక్కసారి నా దగ్గర ఛాన్స్, ఒక్కసారి నా దగ్గర తరుణం, ఒక్కసారి ఏదైనా, రెండోసారి మన దగ్గర దొరకదా అని వెళ్ళిపోలేదు. ఈ సంవత్సరం మధ్యలో మన మధ్యలో నివాసి అయి ఉన్న దేవుడు ఎవరు? మార్పు లేని, మొదటేమో సర్వశక్తి గల దేవుడు, 2 మార్పు లేని దేవుడు. నేను ఇందాక చెప్పాను కదా, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వాక్యం. ఏలయనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు. స్తోత్రం చెప్పండి. మన దేవుడు ఎవరంటండి? చెప్పండి, అందరూ చెప్పండి, ఎవరంటండి? మన మధ్యలో నివసిస్తూ మనకు, అందరూ చెప్పాలి మాట, మనకు ప్రభువా తండ్రి అని అంటే తండ్రి తండ్రి అట్లా అంటాడా? అనడు. మనం గనక తండ్రి అంటే, ఏమి నా కుమారుడా అట్లా, ఏమి నా కుమార్తె అలా అంటే, అంత సమీపంగా ఉండే దేవుడు ఆయన. ఇప్పుడు మీ ఇంట్లో పని మనిషి ఉందనుకో, ఏమంటే ఏమో మహిళా మండలి మీరు చెప్పండి, మీ ఇంట్లో అంటే మన మగాళ్ళు అడగట్లే ఈ మాట, వీళ్ళని అడుగుతున్నాను, ఎందుకంటే గొడవలు తీరుతూనే. ఇప్పుడు మీ ఇంట్లో పని మనిషి ఉంది, ఆ పని మనిషిని సోఫా మీద నువ్వు పక్కన కోసం పెట్టుకుంటావా? చెప్పరేంటండి? నిజం చెప్పండి. దామా అమ్మాయి సులోచన, అమ్మాయి సెలవు ఎట్రా పక్కన కూర్చో కాఫీ తాగుతూ అంటారండి. మనం ఎక్కడుంటే అక్కడ ఉండాలి, చేతులు కట్టుకోవాలి. అమ్మగారు అబ్బా, ఇక పని మనిషి వచ్చి మనల్ని అమ్మగారు మరి వంటగదిని ఓడవమంటావా? పర్మిషన్ అడగాలి వెళ్ళి కదా. ఒక చిన్న ఉద్యోగిని మనం అలాగే చూస్తామే, మరి సర్వశక్తి కలిగిన దేవుడు మనల్ని ఎప్పుడైనా అట్లా చూసాడా? ఏమంటాడు? మీ కొరకు నేను చేతులు చాచి ఉన్నాను అంటాడు, నా భుజముల మీద మిమ్మల్ని ఎత్తుకుంటాను అంటాడు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను ఆదరిస్తాను అంటాడు. నా చంకన పెట్టుకుని మిమ్మల్ని తల్లి చంకన బిడ్డను ఎత్తుకుని ఎట్లా ఆడిస్తే తెలుసు కదా. చిట్టాడు లాలి లాలమ్మ లాలి, నిన్నెవరు కొట్టారమ్మా? నువ్వేనమ్మా కొట్టింది. అవును కదా. బిడ్డను చంకన ఎత్తుకొని ఎంత అలాగా ఆడిస్తూ ఎంత ముద్దుగా ఆడు కూడా నోట్లో పెట్టుకుని అంటుంటాడు. నా తండ్రి అంటాడు, నేను నిన్ను అట్లా ఆడిస్తాను. ఆమేన్, హల్లెలూయా. నేను ఎప్పుడు నీకు దూరాన ఉండే దేవుడను కాదు, నేను ఎప్పుడు నీ ప్రార్థన వినకుండా ఉన్నవాడని కాదు, నేను సమీపముగా ఉండే దేవుడిని.
నేను మార్పు లేని దేవుడను. అంతేకాదు నేను సర్వశక్తి గల దేవుడను. ఈ సంవత్సరం మధ్యలో మీ మధ్యలో నివాసి అయి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు మన మధ్యలో నివాసి అయి ఉండే దేవుడు అంట. ఆ దేవుడు ఎవరంటే 3 విషయాలు చెప్పాను. సర్వశక్తి గల దేవుడు, మార్పు లేని దేవుడు, సమీపముగా ఉండే దేవుడు. ఒకటి. ఇక రెండో విషయానికి వెళ్ళిపోదాం. రెండో విషయం ఏంటంటే లేవియా కాండం. త్వరగా చూడాలి, త్వర చదవాలి. లేవియా కాండం 26వ అధ్యాయం 12వ వాక్యం. నేను మీ మధ్య నడిచెదను. రెండవది, నేను మీ మధ్య నడిచెదను. అందరు చెప్పవచ్చు కదా. ఈ సంవత్సరం మధ్యలో మన దేవుడు మన మధ్యలో. మరి సంవత్సరం ప్రారంభంలో మనతో అడుగులు ప్రారంభించిన దేవుడు మధ్యలో ఎక్కడికన్నా వెళ్ళిపోయాడా? ఎండలు ఎక్కువగా ఉన్నాయని ఊటీకి వెళ్ళాడా? లేకపోతే మన దేవుడు ఇంకొక లోకానికి వెళ్తే, ఓరి దేవుడా ఎక్కడికి వెళ్ళావురా నాయన, ఎంత ఏడ్చినా ఉలకవు పలకవు, నువ్వేం దేవుడురా, ఎక్కడ ఉన్నావురా నాయన, నువ్వు అక్కడ ఉంటావు, నేను ఇక్కడ నా పరిస్థితి ఏంటరా బాబు, దిగిరా దేవుడా దిగిరా అనాలనా? మనతో సంవత్సర ప్రారంభంలో జనవరి నెల 1వ తేదీ 1వ నెల మొదటి గడియల్లో నీతి అన్న నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటానని మన చేతిని పట్టుకొని అడుగులు ప్రారంభించిన దేవుడు ఈ సంవత్సరం మధ్యలో ఆయన ఎవరితో నడుస్తాడంట? అందరు చెప్పండి, ఎవరితో నడుస్తాడట? మనతోనే. చెప్పండి కొట్టు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనల్ని విడిచిపెట్టి ఒక్క అడుగు కూడా ఆయన వెనక్కి కానీ ముందుకు కానీ వెళ్ళాడు. మనతోనే నడుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రే కలజోడు రా. నీ కళ్ళతోడు సెకండ్ హ్యాండ్ కమ్మేసేవేంటి? మర్చిపోయావా? ఉన్నాయి కదా, మరి లేకుండా ఇప్పుడు బాగానే ఉన్నావుగా. తర్వాత తేలుస్తాం మన సంగతి. సరే, ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం కదా. నాతోనే నడవడం అంటే ఏంటి? ఇప్పుడు ఈయన దేవుడు అనుకోండి, కాసేపు కళ్ళజోడు లేని దేవుడు అనుకోండి, నడుస్తున్నాడు. నేను ఆయన వెనకాల వెళ్తుంటే అర్థం ఏంటి? ఆయనతోనే కాదు, ఆయన వెనక వెళ్తున్నా. ఇప్పుడు ఆయన ఇట్లా ముందు వెళ్తే ఆయనకు ముందు ఇట్లా వెళ్తే, ఇప్పుడు నా దేవుడు నాతో ఎట్లా నడుస్తున్నట్టు? మన దేవుడు మనతో ఎట్లా నడుస్తున్నట్టు? మనతో అంటే ముందే వెనక. అది వెరీ గుడ్. కొట్ట గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. మన ప్రభు ఎక్కడ నడుస్తున్నాడు? మన ప్రక్కనే, మన భుజం మీద చెయ్యేసి ఆయన కౌగిల్లో మన కుడి ప్రక్కన నిలిచి, అద్దాలు లేకపోయినా నేను ఉన్నాను లేరా నీకు. ఆమేన్. ప్రభు నాకు కొంచెం మసకలేదు, కుసకలేదు, తోసుకోలేదు, నేను ఉన్నానులే, రారా, నేను ఉన్నాను రా. ప్రభు ఏంది వ్యాన్ వస్తున్నాడు, నువ్వు కంగారు పడవకరా, నేను ఉన్నాను. ఆరంభించిన దేవుడు ఈ సంవత్సరం మధ్యలో మనతో, చెప్పండి మనతో, అందరు చెప్పాలి, మనతో, మన మధ్యలో ఇప్పుడు మీ ముందు ఆయన మన మధ్యలో ఒక్కొక్కరినొక్కొక్కరిని చూసుకుంటూ తిరుగుతున్నాడు. ఆయన తిరుగుతున్నాడు. హల్లెలూయా. మీరు నన్ను చూస్తున్నారా? ఆయన వాక్యాన్ని వింటున్నారా? ఆయన మీ మధ్యలో సంచరిస్తూ మిమ్మల్ని చూస్తూ తిరుగుతున్నాడు. ఒక్కొక్కరిని తెల్లగా. ఎందుకంటే ఆయన ఈ సంవత్సరం మధ్యలో మన మధ్యలో నడిచే దేవుడు. మొదటేమో మన మధ్యలో నివసించే దేవుడు, 2 మన మధ్యలో నడిచే దేవుడు, మన మధ్యలో నివాసి అయి ఉండేవాడు, మన మధ్యలో నడిచేవాడు. సర్వశక్తి గల దేవుడు అండి ఆయన. ఆమేన్. మన మధ్యలో ఆయన నడుస్తాడంట. ఎందుకు నడుస్తాడు? మీరు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యం.
ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయము 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా ప్రభుకి స్తోత్రం. ఇప్పుడు వినండి, 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. మన దేవుడు సంచరించి నడిచే దేవుడు, మన మధ్యలో సంచరిస్తాడట. ఇక్కడ ఒక మాట చెప్పనా, 7 దీపస్తంభముల మధ్య ఆయన అసలు ఎందుకు సంచరిస్తాడు? ఆయన కుర్చీ వేస్తే కూర్చొని కుదుటిగా ఉండలేడా? దద్దోజనం పెడతాంగా, కుడుములు కూడా వండుకొని వస్తాంగా. కుడుములు తెలుసా తెలీదా? మీకు తెలియని కుడుముల తల్లే. మరి మనం కుర్చీ వేస్తే కూర్చోబెడితే కూర్చొని అట్లా అంటా ఉండొచ్చు కదా. ఆయన ఎందుకు సంచరించడం? మీకు నేను చాలా చక్కగా చెప్తాను, వినండి. ఒరే అబ్బాయి, త్వరగా 7 మంది రండిరా, 7 దీపస్తంభాలు అన్నాడు కదా, త్వరగా పరిగెత్తా. 7 మంది, 8 కూడా ఉండకూడదు. 4, 5, 6, 7 నిల్చోండి, త్వరగా నిల్చోండి. 7 వరుసగా నిల్చోండి. గ్యాప్ మధ్యలో నిల్చోండి త్వరగా. 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, గ్యాప్ ఇవ్వు త్వరగా. 7 దీపస్తంభాలు. దీపవృక్షానికి ఎన్ని ఉంటాయి? డౌట్ అయితే కింద ఉంటుంది ఒకటి పెద్దది, బాప్సల్ తోటి దగ్గర. వెళ్ళేటప్పుడు దాన్ని లెక్క పెట్టుకుని వెళ్ళండి. 7 దీపస్తంభముల మధ్య ఆయన సంచరిస్తున్నాడట. ఈ సంవత్సరం మధ్యలో, మన మధ్యలో ఆయన సంచరించేవాడు. హల్లెలూయా. ఎందుకు సంచరించాలి? కుదురుగా కూర్చొని ఉండొచ్చు కదా, ఆయన సింహాసనం మీద కూర్చొని పాలించవచ్చు కదా, ఆయన సింహాసనం దగ్గర కూర్చొని, సింహాసనం మీద కూర్చొని మన అక్కర్లు తీర్చచ్చు కదా. అంత మాత్రమే కాదు, ఆయన సంచరిస్తాడట. 7 దీపస్తంభాలు ఉన్నాయి కదా, ఈ దీపాలను వెలుగుతూ ఉంటే ఈ 7 దీపస్తంభముల మధ్య ఆయన సంచరిస్తూ ఉంటాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మధ్యలో సంచరిస్తున్నాడు? చెప్తారు, జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క దీపస్తంభాన్ని చూస్తున్నాడు. ఎఫెసులో ఉన్న సంఘమా, ఏంటి అంత సీరియస్గా ఉన్నావు? స్మరణలో ఉన్న సంఘమా, ఏం బిత్రగా ఉన్నావు? స్మరణలో ఉన్న సంఘమా, నువ్వేంట సిగ్గుతో తలదించుకుంటున్నావు? తీయతైన సంఘమా, కళ్ళజోడు బాగున్నాయి. చూస్తున్నాడు ఒక్కొక్క సంఘాన్ని. సంఘమా, నీ ఆది ప్రేమ మర్చిపోయావు నువ్వు, జాగ్రత్త. ఎందుకంటే ఈ 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు ఆ దీపములను ఎప్పటికప్పుడు పరిశీలించి పరీక్షించి అవి ఎన్నడూ నుసుగప్పి ఆరిపోకుండా ఈ 7 దీపస్తంభముల మధ్యలో సంచరించు దేవుడు. 7 దీపస్తంభముల మధ్యలో సంచరిస్తూ ఒక్కొక్క సంఘాన్ని, ఒక్కొక్క దీపాన్ని చూస్తున్నాడు. ఒక్కొక్క దీపానికి ఉన్న కల్ముషాన్ని, ఒక్కొక్క దీపానికి పట్టిన నుసుటిని, ఒక్కొక్క దీపానికి పట్టిన ఆ యొక్క చీడని ఆయన గుర్తించి గమనించి ఆ దీపస్తంభాన్ని గుర్తించి వెలుగుతున్న దీపం నుసుగప్పని తెలుసా మీకు? తెలుసా తెలీదా అమ్మా? అంటే లండన్లో చదువుకొని వచ్చారు కదా మీరంతానని. కత్తిరి తీసుకొని ఆ ఒత్తి నుసుగప్పి ఎలగట్లా వెలుగుదామా వద్దా. వాగ్దాన సందేశం కూటమి కరెక్టే, కానీ వర్షం వచ్చేటట్టుంది. ఎందుకు వచ్చిన గొడవ? ఇంట్లో ఉందామా, వెళ్దామా? ఈ నుసుగప్పింది ఈ దీపానికి. ఒరే, వాగ్దాన సందేశం కూటమే దేవుని సన్నిధికి వెళ్ళి వాగ్దానాన్ని ప్రార్థన చేసుకొని విశ్వసించి వాక్యం వినే వద్దామని రావద్దు. ఈ దీపం రావాలనా లేదా? మధ్యాహ్నం దాకా వెళ్దామని అనుకుంది, సాయంకాలం కూడా వెళ్దామని అనుకుంది. సాయంకాలం బయటకు వచ్చి చూస్తే చల్లగాలు కొట్టిందంట. వెళ్ళి తడిసి రావడం ఎందుకు లేనని ఈ దీపం మకమకలాడుతుంటే ఈ దీపస్తంభాల మధ్య సంచరించేవాడు ఏం చేస్తాడు? కత్తిరి తీసుకుని వచ్చి ఆ నుసుగప్పిన ఆ ఒత్తిని ఏం చేస్తాడు? కత్తిరించడం అంటే ఏంటి చెప్పండి? కత్తిరిస్తాడంటే బాధ కలిగి చేస్తాడు, పెడతాడు, ఏదో ఒక ముళ్ళు పెడతాడు. మరి అదే కత్తిరించడం అంటే ఏంటి? ముళ్ళు పెడతాడు, ఏదో ఒక ముళ్ళు పెడతాడు. దెబ్బకి వెళ్దామా వద్దా అనుకునే దీపం ఎప్పుడైతే పెట్టాడో ఆటో మాట్లాడుకుని అర్జెంటుగా, ఆ ఆటో కూడా మామూలు ఆటో కాదు, ఓలా ఆటో మాట్లాడు డైరెక్ట్గా ఎక్కడ నాన్ స్టాప్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అనమల కుదురు హోసన్న మందిరం
ఏంటి ప్రభువా అర్జెంటుగా వచ్చేసింది, కత్తిరించాను రా అంటాడు అంతే. లేకపోతే ముళ్ళు పెట్టకపోతే మల్లుతాం ఆయన వైపు. లేకపోతే మీరు కూడా వచ్చేవాళ్ళు ఏంటి? హాయిగా ఇంట్లో కూర్చొని సోఫాలో కూర్చొని టీవీ ముందు లైవ్ చూసుకుంటూ హాయిగా బఠానీ గింజలు తినేవాళ్ళు. దేవుడు ఒప్పుకోలేదు. ఎందుకంటే ప్రకాశించాలి దీపం. స్తోత్రం కలుగును గాక. దీపవృక్షపు కాంతి దేవుని గుడారం, ప్రత్యక్షపు గుడారంలో ఉండాలి. బాహ్యపు కాంతి రాకూడదు, బాహ్యపు వెలుగు ఉండకూడదు. ఈ ప్రతిపాల యొక్క వెలుగే ఆ గుడారానికి వెలుగే ఉండాలంటే ఇవి మకమకలాడుతూ ఉండకూడదు, వెలగాలి. ఈ దీపస్తంభముల మధ్య సంచరించువాడు ఒక్కొక్క దీపస్తంభాన్ని చూస్తున్నాడు. సరే, తర్వాత వస్తాను నీ దగ్గరికి. ఏంటి సంగతి? మొన్న అక్కడికి వెళ్ళా. ఇదిగో ఈ రోజున ఈ దీపస్తంభముల మధ్య సంచరించువాడు మీ మధ్యలో కూడా సంచరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఒక్కొక్కరిని పరామర్శిస్తాడు ఆయన. హల్లెలూయా. మీ ఒక్కొక్కరిని పట్టించుకుంటాడు ఆయన. హల్లెలూయా. మీ ఒక్కొక్కరి హృదయాన్ని తేట తెల్లగా తెలుసుకుంటాడు ఆయన. హల్లెలూయా. ఈ నెల మొదటి దినాన ఆయన మీ మధ్యలో సంచరించువాడు. హల్లెలూయా. నీ ముఖాన్ని చూస్తాడు, నీ అంతరంగాన్ని చూస్తాడు, నీ కుటుంబాన్ని చూస్తాడు, నీ గుండెలో ఉన్న వేదనని చూస్తాడు, నీ అంతరంగాన్ని చూస్తాడు. ఇదిగో ఈ రాత్రి నిన్ను ఆయన స్పష్టంగా తెలుసుకొని నిన్ను దీవించి ఇక్కడి నుంచి సాగనంపుతాడు. ఆ దీవెనలు కూడా ఎట్లా ఉంటాయో చెప్పనా? చెప్తాను చూడండి. లేవియాకాండం, మీరు చదివిన వాక్యంలోకి వచ్చేయండి. లేవియాకాండం 26వ అధ్యాయం 4వ వాక్యంకి వచ్చేయండి. ఆ దీవెన ఎలా ఉంటుందో చెప్తాను. మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చేదను, మీకు వర్షం ఇస్తాను, మీ భూమి పంటనిస్తుంది, మీ పొలము చెట్లు ఫలించును. చాలు. ఆయన ఇచ్చే దీవెన ఏంటంట? సంచరించి తెలుసుకొని, నిన్ను పరిశీలించి పరీక్షించి, మీ అంతరంగాన్ని తెలుసుకొని ఆయన మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను. వర్షాకాలంలో వర్షాలు రావాలా, ఎండలు రావాలా? వర్షాలే రావాలి. వర్షాకాలంలో చెప్పరేంటి? నేను అమెరికా నుంచి రాగానే మనోళ్ళు, అన్నా మీరు వెళ్ళినప్పుడు ఒకటే వర్షాలు అన్నా అన్నాడు. వర్షాకాలంలో వర్షాలు కాక ఎండలు వస్తాయా? వర్షాలు వస్తాయి, రావాలి వర్షాలు, అంతే. ఆమెను చెప్పండి. ఆంధ్ర, తెలంగాణ, తెలుగు ప్రాంతాల వైపు రావాల్సిన మేఘాలు అర్జెంటుగా గుజరాత్ వైపు వెళ్ళాయి అని అనకూడదు. మనకు రావాల్సిన వర్షాలు మనకే రావాలంతే. హల్లెలూయా. మనాళ్ళకి ఆత్రం ఎక్కువ, ఆవేశం ఎక్కువ కదా. రాకముని పేరు రేడియోలో చెప్తుంటారు, రాబోయే 24 గంటల్లో ఋతుపవనాలు తెలంగాణ ఆంధ్ర వైపు ప్రయాణం చేస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో ఒక మోపైన వర్షాలు, ఈదురుగాలు వస్తాయి, తాటేకులు ఎగిరిపోతాయి అని చెప్తారా? మరుసటి రోజు ఏముండదు, మామిడి బగిలే ఎండ వస్తుంటుంది. వాళ్ళు చెప్పారంటే అంతే. వాళ్ళు మౌనంగా ఉంటే బాగుండే మాట. వాళ్ళు చెప్పారంటే మరుసటి రోజు చూడండి, మోపోయిన వర్షం కాదు, మోపోయిన మాడు బగిలే ఎండ. ఏడ్రావా వాళ్ళు అడ చెప్పారు ఇట్లా అంటామా? మధ్యాహ్నం నుంచి మళ్ళీ 2 గంటలకు వార్తలు వస్తాయి. ఏమని? ఆంధ్ర తెలంగాణ వైపు రావాల్సిన మేఘాలు అర్జెంటుగా టెలిగ్రామ్ వచ్చినందువలన సముద్రంలో అడ్డదారును పడి నో, అట్లా వెళ్ళేదానికి లేదు. స్తోత్రం కలుగునుగాక. ఈ సంవత్సరం మధ్యలో మన మధ్యలో సంచరించు దేవుడు వర్షాకాలంలో రావాల్సిన వర్షములను దండిగా, మెండుగా, సమృద్ధిగా మనకు ప్రభు అనుగ్రహించునుగాక. మన భూమి పంటనిచ్చునుగాక, మన పొలములు చెట్లు ఫలించునుగాక, అధిక రాబడి మనం అనుభవించుదుముగాక, మన రాష్ట్రం సస్యశ్యామలముగా ఉండునుగాక, మన దేశం ఫలభరితముగా ఉండునుగాక, మన కుటుంబాలు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్. కరువు అనే మాట మన చెవులతో వినకూడదు. నాశనం అనే మాట మన చెవులతో వినకూడదు. సమృద్ధి, దీవెనకరమైన వర్షాలను మన దేవుడు మనకు కలిగిస్తాడు. కొట్టకపోయే వర్షాలు కదా. మళ్ళీ ఎక్కడున్నారా స్వామి మీరు? కొట్టకపోయే వర్షాలు కాదు. ఎక్కడ కూడా నాశనము, లేకపోతే అగచాట్లు,
ఊర్లు కొట్టకపోయాయి, ఊర్లు కొట్టకపోయి ప్రజలు రోడ్డును పడిపోయారు. అలా కాదు, సమపాళల్లో ఆశీర్వాదం కలిగేటట్లు. ఎట్లా? మన భూమి పండేటట్లు, మన చెట్లు ఫలించేటట్లు, ఫలమిలిచేటట్లు. ఎంతైతే వర్షం కావాలనో అంతే కావాలి. ఆమేన్, ఆమేన్. ఎక్కువ వచ్చినా మనలో మనకు దెబ్బ కాదా? నోళ్ళు తెచ్చి మాట్లాడరేంటి? ఒక ముసలమ్మ చచ్చిపోతే సమాధి కార్యక్రమానికి నేను వెళ్ళా. తాగి ఏడ్చేస్తున్నారు వాళ్ళు. ముసలమ్మ. నాకు డౌట్ వచ్చింది, ముసలమ్మ కదా చనిపోయింది, వీళ్ళేంటి తాగి ఏడ్చేస్తున్నారేంటి? అది అంత ఇంత ఏడుపు కాదు. చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరూ తారతమ్యం లేకుండా పడి ఆడుతున్నారు. ఆ పక్కింటి ఆమె పాప నా మీద దయగలిగి కాఫీ తీసుకొచ్చింది. అన్నయ్య కూర్చోన్నయ్య, టీ తాగండి అన్నయ్య, కాఫీ తాగండి అని తెచ్చింది. ఆమెను అడిగి, అమ్మ ఏంటమ్మా మరి అంత ఏడుతున్నారు ఏంటమ్మా, ఎందుకు చనిపోయింది ఆమె అని అన్న. ఇప్పుడు వాళ్ళు పాటుకాళ్ళు ఏడేస్తూ ఉంటే నేను పోయి ఆనవాళ్ళు అడిగేదా, ఎందుకు చచ్చింది, చచ్చిపెట్టేప్పుడు ఏం చెప్పింది, చచ్చిపెట్టేప్పుడు ఎవరు చూసింది అని అడుగుతామేంటి? తంతరు పట్టుకున్నాళ్ళు. అందుకని ఆమెను అడిగా, ఏడా ఎందుకు చనిపోయింది అట్లా అని. ఏం లేదు అన్నయ్య, నిన్న బిర్యానీ చేసుకున్నారు. బిర్యానీ చేసుకున్న వాళ్ళని తెస్తారా? కాదన్నయ్య, ఇదన్నయ్య. ఏంటమ్మా అంటే, నిన్న బిర్యానీ చేసుకున్నారు. అవునమ్మా, బిర్యానీ అందరూ చేసుకుంటుంటారు కదా, మరి అందరు బతికే ఉన్నారుగా, మరి ఈ ముసలమ్మ ఒకటే. కాదన్నయ్య, నిన్న బిర్యానీ చేసుకొని ఉదయాన్నే తిన్నారంట, మధ్యాహ్నం తిన్నారంట, రాత్రి కూడా తిన్నారంట. తినగా 2 మనుషులు అన్నం మిగిలిందంట. ఏది? రాత్రికి. పీనాస్ పనులు కాకపోతే 2 మనుషులు అన్నం మిగిలితే, ఇప్పుడు మిగిలింది ఎవరు పిలిచిపోయి అలా తినిపో అంటే వాళ్ళు తినరా? తిని కడుపు నిండా తిని వాళ్ళు ఆశీర్వదించరా? ఆ ఆశీర్వాదం నీకు నిలవదా? మళ్ళీ మరుసటి రోజు కొత్తగా చేసుకుని తిను, వేడివేడికి తిను. ఈ ముసలమ్మ అనిందంటే, మీకు విలువ తెలియదు, మీకు కష్టపడ్డాలో తెలుసా విలువ అని. ఆమె తినగా 2 మనుషులు అన్నం మిగిలితే పడేస్తారా, ఎట్ట పడేస్తారు అని ఆ 2 మనుషులు అన్నం కూడా తినింది. కడుపా చెరువా? కడుపా చెరువు అండి ఇది. ఇప్పుడు ఏదైనా తగుపాళల్లో ఉండాలి. శృతి మించితే ఏమవుతుంది? ప్రాణం పోద్ది. 2 మనుషులు అన్నం అంటే ఆమె 3 మనుషులు అన్నం తినింది. ఆమె వంతు మధ్యరాత్రికి గ్యాస్ ఫామ్ అయిపోయి, నిజం కథ కాదు నేను చెప్పేది, నా చేతులతో నేనే మట్టి చేశా. బిర్యానీ తినేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మధ్యరాత్రికి గ్యాస్ ఫామ్ అయిపోయి గుండు కొట్టేస్తే ఏం చేయాలి అర్థం కాక సోడాలు తాగిచ్చారంట, దంసపు తాగిచ్చారంట, పెనాయిల్ తాగిచ్చారంట, కిరోసిన్ అన్నీ తాగిచ్చారు. అన్నీ కలిపి అమ్మని తీసుకెళ్ళిపోయాయి పైకి. గ్యాస్ ఫామ్ అయిపోయి గుండె కొట్టేసిందండి. ఊపిరాడక చచ్చిపోయింది. మనకొద్దు. మనకు ఎలా ఉండాలి? వర్షం ఎలా ఉండాలి? దీవెన ఎలా ఉండాలి? పేదరికము వద్దు, ఐశ్వర్యము వద్దు, తగు మాత్రం నన్ను పోషిస్తే చాలు నాయన. నా చెట్లు ఫలించాలి, నా భూమి పండాలి, నేను ఫలభరితముగా ఉండాలి, దీవెనకరముగా వర్షాలు ఆయన మనకు ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం మధ్యలో మన మధ్యలో ఆయన సంచరిస్తాడట. 7 దీపస్తంభముల మధ్య ఆయన సంచరిస్తాడట. సంచరించి ఆయన దీవించే దీవెన ఏమిస్తాడట? మీ వర్షాకాలంలో వర్షం ఇస్తాడు, భూమి పంటనిస్తాడు, ఇంకా చెట్లు ఫలిస్తాయి. 2వ అనుభవం. మీరు 5వ వాక్యానికి వచ్చేయండి. వెళ్ళండి. 5వ వాక్యానికి వచ్చేయండి. 5వ వాక్యంలో చూడండి. మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండు. అయ్య బాబోయ్, నూర్పు అంటే తెలుసా తెలీదా? పొలం పని చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ? రైతులు ఉన్నారా? అందరు సాఫ్ట్వేర్ హార్డా? అందరూ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అనా? రైతులు ఉన్నారా? రైతులు ఉంటే ఒకసారి చేయి తల్లులు చెప్పండి. ఆడవాళ్ళు కూడా ఉన్నారు రైతులు. ధాన్యాన్ని కుప్పేసి నూరుస్తారు, కుప్ప. నేను కూడా తెలుసు, నాకు కూడా తెలుసు.
పంట కోసి పనులు కట్టి తీసుకెళ్ళి కుప్పేసి ఒకరోజు ట్రాక్టర్ని పిలిచి నూర్పు డ్రర్ అని తిరుగుతూ ఉంటాడు, రౌండ్గా తిరుగుతుంటాడు. సాయంకాలం 50 కిలోమీటర్లు తిరుగుతాడు అక్కడక్కడే. ఓకే, ఈ నూర్పు మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు సాగుతుంటుంది. మీరు తృప్తిగా పూజించి మీ దేశములో నోట్ ఇట్. మనం సంవత్సరం మధ్యలో మన మధ్యలో సంచరించే దేవుడట మన దేశంలో తృప్తిగా భుజించి కాదు, మన దేశంలో నిర్భయముగా మనల్ని నివసింపచేస్తాడట. చప్పట్లు కొట్టు, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం తృప్తిగా భుజించి మన దేశంలో నిర్భయముగా, కలత వస్తుందన్న భయం లేకుండా, శత్రువులు వస్తారన్న భయం లేకుండా, పరిస్థితులు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, మనుషులు మారుతున్నారు. ఏదో కష్టకాలం, ఏదో ఇష్టకాలం మనకు అనవసరం. మన దేవుడు మనల్ని నిర్భయముగా జీవింపనిస్తాడు. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. దుష్టుడు వస్తాడన్న భయం లేదు, లేకపోతే శత్రువు వస్తాడన్న భయం లేదు, ఏదో క్షామకాలం వస్తుందన్న భయం లేదు, ఏదో కఠోరమైన కాలం వస్తుందన్న బెంగే లేదు. మన దేవుడు మనకు తృప్తిగా భుజింపనిచ్చి మన మధ్యలో సంచరించే దేవుడు. మన దేశంలో మనం కలత లేకుండా, ఇబ్బంది లేకుండా మనం నిర్భయముగా జీవించేటట్లు మనల్ని ఆయన జీవింపచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు ఎదుగుతున్నారు, వీళ్ళ పరిస్థితి ఏమవుతుందో అనే భయము లేదు. మరలా స్కూల్స్ తీస్తున్నారు నాయనో, ఇంక బూటీసులు సాకీసులు. ఏంటి నవ్వుకుంటున్నారేంటి? ఒక్కొక్కడు తినేది, చదివేదేమో ఎల్కేజీ, తినేదేమో 3 కేజీలు. 3 కేజీలు తిని మరలా 2 కేజీలు మరలా టిఫిన్ కేజీ కదా. వీళ్ళకి ఇప్పుడు భయం అయిపోయింది. మీకు ఇంకా కొత్త ఒక ట్రెండ్ చెప్పనా? వారం రోజులు స్కూల్ మానేసి పిల్లలు ఇంట్లో ఉంటే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. ఓయమ్మ, నేనే ఆడబెట్టేది దేవుడు వీడికి. ఆ స్కూల్ టీచర్ పిలిచి ఓపెన్ చేయమని స్కూల్నే. ఏమ్మా అంటే, నాయన ఈడే పొద్దుకు పొసాలు తింటానే ఉన్నాడు, కోళ్ళ ఫారంలో కోళ్ళు తిన్నట్టు. నేను సంపాదించలేను, స్కూల్కి పంపించా. ఇంకొక తల్లి ఏం చేస్తుందో తెలుసా? ఆమె పనులన్న పక్కన పెట్టుకుని ముందు వీళ్ళు సిద్ధపరిచి పంపించేస్తుంది. ఎందుకంటే నేను ఆగలేను. అయ్యో, మరి నువ్వు ఆగలేకపోతే వాళ్ళు ఎట్ట ఆగుతారు తల్లే? వాళ్ళ రాత. ఎవరు రాత? అమ్మా, కన్న తల్లి ఏమో ఆగలేదంట, ఏగే వాళ్ళని పెట్టాడు దేవుడు అక్కడ. అమ్మో, ముందు వీడిని ఇంట్లోంచి బయటకు పంపిస్తే అన్నా నా పనులు సాగుతాయి అన్నా. ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు పిల్లలు కూడా వాళ్ళు కూడా ట్రెండ్ మారిందిలే. మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే ఏడ్చి గోల్ చేసి లోకం ఏకం చేసి కాళ్ళు రుద్దుకొని, నేను వెళ్ళను, ఓయమ్మో నేను వెళ్ళను. నేనైతే కొత్త టెక్నాలజీ నాది, అంటే నా సాఫ్ట్వేర్ వేరు కొంచెం. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే ఒకటే మాట అనేవాడిని, నేను చచ్చిపోతా అని. అంతే, దెబ్బతో మా నాన్న వద్దే ఆయన స్కూల్ వద్దే వచ్చాయి అనేవాడు. అంతే. నాకు ఆ సాఫ్ట్వేర్ బాగా పనిచేసింది ఆ రోజుల్లోనే. ఇంకా మాట చెప్పనా, 7 సంవత్సరాలకి నేను స్కూల్కి వెళ్ళా. స్పెషల్ మంది అంతే. మీరు ఎన్ని సంవత్సరాలు పంపిస్తారు స్కూల్కి? 15 రోజులకే? మరి అంత గొప్ప సాఫ్ట్వేర్ వద్దులే. ఎన్ని సంవత్సరాలు పంపిస్తారు? 4 సంవత్సరాలకే? మనది 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలకి మన స్కూల్కి వెళ్ళాలని బుద్ధి వచ్చింది. దేవుడు అది కూడా స్కూల్కి వెళ్ళాలని ఆశ కలిగి బ్యాగ్ తగిలించుకొని వెళ్తా, స్కూల్కి వెళ్తా అంటే మా అమ్మ బైబిల్ బ్యాగులు ఈనాడు పేపర్లు పెట్టి, ఎందుకంటే నాకు బ్యాగ్ కావాలని చెప్పాను నేను. బ్యాగ్ కావాలంటే అప్పటికప్పుడు బ్యాగ్ ఎట్ట వస్తుంది? ఈరోజు స్కూల్కి వెళ్ళి రేపు కొని పెడతాను. నాకు కాదా, పక్కన బ్యాగ్ తగిలించుకుని వెళ్ళారు కదా, నాకు కూడా బ్యాగ్ ఏమన్నా. మా అమ్మ తెలివిగా ఆలోచించి బైబిల్ పెట్టుకుపోయి సంచుంటే దాంట్లో ఈనాడు పేపర్లన్నీ కుక్కి, మరి బ్యాగ్ కావాలంటే ఎట్లా?
ఆ సంచి ముందుకు తగిలిచ్చి మళ్ళీ ఈ సంకలోంచి వెనక్కి వేసింది. వేస్తే కొత్త కంపెనీ బ్యాగ్ అయిపోయింది అది. నాకు మనకేం తెలుసు. మరలా ఏమన్నాను, ఆ పక్కింటి వాళ్ళు అలాగా టై కట్టుకొని షూ వేసుకుని వెళ్ళారు కదా, అట్లాగా నాకు చేయమన్నా. షూ అయితే ఉన్న ఇంట్లో, మరి టై ఎక్కడి నుంచి వస్తుంది? షూ వేసిన ఆయన ఈరోజు వెళ్ళరా రేపు అంటే నేను స్కూల్కి వెళ్తున్నా, నేను స్కూల్కి వెళ్ళాలా, నేను చదవాలా, నాకు టై కట్టా. ఎక్కడి నుంచి వస్తుంది టై? తెలివి కలిగింది కనుక మా అమ్మ కట్లు పోయి దగ్గర చూస్తే మసిగుడ్డ ఉంది, ఒక మసిగుడ్డ బర్రంచి మసిగుడ్డ ఒక 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 పేలికి నా మెడ చుట్టూ ఊరేసింది ఇక్కడ. అంతే ఊరేసి 4 పేలికలు వదిలిపెట్టింది. ఎంత మురిసిపోయానో నా టై చూసుకొని. సరే ఇన్ని చేసుకున్న తర్వాత నేను వెళ్తుంటే మా నాన్న వచ్చాడు. ఆయన నేను వచ్చి నిన్ను స్కూల్లో చేర్పించి వస్తారా? నువ్వు వస్తే నేను రానా, నేను వెళ్తానన్నాను. మా నాన్న అన్న, ఊరే నువ్వు ఈరోజు వెళ్తున్నావురా, నిన్ను ఎవడు చేర్చుకో, నేను వెళ్తా, నువ్వు వద్దువా. మా అమ్మ మా నాన్నకు బతిలాడు, ఊరే నాయన నిన్ను ఎవరు చేర్చుకోర్రా, నువ్వు ఈరోజు 7 సంవత్సరాలకి నీకు సూర్యోదయం అయిందిరా. కొలువు చేసి నడిపించినావు. వద్దులే, మూలకొద్దులే. మా నాన్న నువ్వు వద్దా, నేను వెళ్తానంటే మా నాన్న కోపం అన్నాడు. ఇక నేను రొయ్యని వెళ్తానన్నా. నా టైం బాగలేక ఒకడు ముఖానికి పులి బొమ్మలాగా ఉంటుందే, పల్లెటూరు మాది. ఆ పులి బొమ్మలాగా ఒకటి వేసుకుని తప్పిట ఒకటి పెట్టుకొని ఆ మలుపు దగ్గర దడ్డళంగ్ అన్నాడు. అంతే. దేవుడి దేవల్ల మరలా స్కూల్కి 6 నెలల సెలవు. ఆరు నెలల మళ్ళీ స్కూల్ అంటే నేను చచ్చిపోతా, వద్దు. మన రోజులు అట్లాంటివి. ఇప్పటి రోజుల్లో పిల్లలు అట్ట కాదు. స్కూలుకు పంపించకపోతే కూర్చొని ఆడుతున్నారు. నేను వెళ్తా, మారిపోయిన రోజు. నేను వెళ్తా స్కూల్కి, నేను వెళ్తా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు దేనిని గూర్చి నిన్ను చింతించనివ్వడు. ఆయన నిర్భయముగా నీవు జీవించేటట్టు. దేని గురించి చింతించవలసిన అవసరం, దేనిని గురించి చింతించవలసిన అవసరం చెప్పండి. దేశంలో నీవు నిర్భయముగా, పిల్లలు ఎదుగుతున్నారు, వీళ్ళకి ఎలాగా జరుగుతుంది, మళ్ళీ స్కూల్స్ తీస్తున్నారు, ఫీజులు కట్టేదా, నోటు బుక్కులు కొనిపెట్టేదా, వీడికి పేస్ట్ బ్రష్ కొనిపెట్టేదా, ఇంకా చెప్పండి అమ్మా, యూనిఫామ్ కొనిపెట్టేదా, మరలా ఏమో ఆ ఫామ్ కొనిపెట్టేదా, ఈ ఫామ్ కొనిపెట్టేదా, కోళ్ళ ఫామ్ కొనిపెట్టేదా, ఈ చింత ఏమీ లేదు. నా దేవుడు ఉండు నేను చెప్తాను, ఉండండి. ద్రాక్ష పండ్ల కాలం వరకు అంటే మరలా నీకు రాబడి వచ్చేంత వరకు నీ నూర్పు, నీ వ్యాపారం, నీ చేతి పని, నీ రాబడి వస్తానే ఉంటుంది. అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం మధ్యలో మన మధ్యలో సంచరించు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. తృప్తిగా మీరు భుజించి మీ దేశంలో దేనిని గురించి భయము లేకుండా నిర్భయముగా. ఈరోజున ఒక మాట చెప్పి ముగించేస్తాను, జాగ్రత్తగా వినండి. పిల్లలను గురించిన భయం, అవునా లేదా? భయం ఉందా లేదా? నాయన ఎదుగుతున్న దేవుడా, ఈ కర్రదానికి కర్రోడు ఎక్కడ ఉంటాడో భయో, ఈ పొట్టోడికి పొట్టిది ఎక్కడ ఉంటుందో ప్రభువా, భయం. ఇదొక భయం. పిల్లలను గురించిన భయం, ఆరోగ్యాన్ని గురించిన భయం ఉందా లేదా? పరిస్థితులను బట్టి భయం. ఎన్ని భయాలో. ఇదిగో ఈ సంవత్సరం మధ్యలో మన మధ్యలో సంచరించే దేవుడు నిన్ను నిర్భయముగా జీవింపచేయునుగాక. మీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నీ హృదయ వాంఛను తీర్చను. ఏం భయపడద్దు. భయపడనివ్వకుండా నిన్ను పోషించే దేవుడు ఆయన తృప్తిగా భుజింప చేసి మీ దేశంలో, మన దేశంలో ఏం కలవరం ఏమి లేదు. ఆమేన్. ఈ దేశానికి అధినేత మన దేవుడు, మన రాష్ట్రానికి అధినేత మన దేవుడు, ఈ సృష్టికి అధినేత ఎవరు? ఆయన. కనుక ఆయన చల్లని చూపు చూస్తే ఏ ఎండ కూడా, ఏ వేడిమి కూడా
ఏమీ చేయలేదు. దేవుడు మనతో ఉన్నాడు. ఆమేన్. ఇక మూడవ విషయానికి వస్తే అక్కడ 26వ వాక్యంలో ఉంది చూడండి. 26వ వాక్యంలో 6వ వాక్యం, ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగు ఆ దేశంలో నేను మీకు క్షేమము. అందరు చెప్పండి, ఏమంట దేశంలో ఏమంట? నాకు వినిపించట్లే, గట్టిగా చెప్పండి. మన దేశంలో మనకు ఈ 7 దీప స్తంభముల మధ్య సంచరించు దేవుడు మనకు మన దేశంలో క్షేమం, మనము మన కుటుంబాలు, మనము మన వ్యవస్థలు క్షేమముగా ఉండేటట్లు ఆయన చేస్తాడు. సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా. సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా. పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా. పిలుపుకు తగిన మార్గము చూపి నన్ను స్థిరపరచిన యేసయ్యా. నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో. యేసయ్యా నీ చేతి నీడలో. నీవయ్యా యేసయ్యా. గట్టిగా కొడు. నా దాగు చోటు నీవయ్యా యేసయ్యా. నా దాగు చోటు నీవయ్యా యేసయ్యా. యేసయ్యా చోటు నీవయ్యా యేసయ్యా. నా దాగు చోటు నీవయ్యా నీవయ్యా. నా దాగు చోటు నీవయ్యా ఓ యేసయ్యా. నా దాగు చోటు నీవయ్యా యేసయ్యా. ఓ యేసయ్యా యేసయ్యా. నా దాగు చోటు నీవయ్యా ఓ యేసయ్యా. హల్లెలూయా. సిలువలో చాపిన ఆయన రెక్కల నీడ మనకుంది. ఈ లోకపు పీడ చీడ మనల్ని ఏమీ చేయలేదు. ఆయన నీడ మనకు ఉన్నంత కాలం ఆయన నీడలో క్షేమం, సురక్షితం. లోకం ఏకమైన లోకులు కాకులైన నింగి నేల ఒకటైన సూర్య చంద్ర నక్షత్రాదులు అంతా కూడబలుక్కుని ఒక్కసారి నీ నెత్తి మీదకి వచ్చిన ఆయన నీడ నీకుంది. ఏమీ చేయలేవు. ఆమేన్ చెప్దాం. ఆమేన్ ఆమేన్. ఆయన మన మధ్యలో సంచరిస్తాడట. 3 ఆశీర్వాదాలు చెప్పాను. 1, మీ వర్షాకాలంలో వర్షం ఇస్తాడు, మీ భూమి పంటనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలిస్తాయి. 1
2, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా జీవిస్తారు. 3వది, మీ దేశంలో మీకు క్షేమం కలుగుతుంది. మీరు పడుకున్నప్పుడు ఎవడు మిమ్మల్ని భయపెట్టాడు. ఆ దేశంలో మన దేశంలో దుష్ట మృగాలు లేకుండా చేసి పడేస్తాడంతే. మనకు దేశంలో ఖడ్గం రాదు. ఆయన మన మధ్య దీపస్తంభముల మధ్య సంఘములో ఈ సంవత్సరం మధ్యలో మన మధ్యలో చెప్పండి. మొదటిదేమో మన మధ్యలో నివసించు దేవుడు, 2వది మన మధ్యలో సంచరించు దేవుడు. ఇంకొక మాట చెప్పనవద్దా? మన మధ్యలో నివసిస్తాడు, మన మధ్యలో సంచరిస్తాడు. చిన్న మాట, ఒక 5 నిమిషాలు అది కూడా చెప్పి ముగించేస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం, త్వరగా 20వ వాక్యం. ఏలయనగా 2-3 నా నామన ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందును. ఎక్కడ 2-3 నా నామన కూడి ఉందురో అక్కడ నేను వారి, అందరు చెప్పండి, నేను అక్కడ వారి. ఏంటి మజ్జిగ కాదు, స్పష్టంగా గట్టిగా చెప్పండి. నేను వారి ఈ సంవత్సరం మధ్యలో మన మధ్యలో ఆయన నిలుస్తాడు, ఉంటాడంట, నివాసం చేస్తాడు, సంచరిస్తాడు, మన మధ్యలో నిలిచి ఉంటాడు. ఆయనకు అర్జెంట్ పనుగా అట్లా వచ్చి ప్రజెంట్ చేసుకొని, బాగున్నారా, తిన్నారా, పడుకున్నారా, అయిపోయినా అవస్థ, నాకు అర్జెంట్ పని ఉంది, వెళ్ళిపోతున్నా, వెళ్తాడా? వెళ్ళడు. మన మధ్యలో ఎక్కడైతే 2-3 నా నామాన కూడి, నా నామాన కూడి 2-3 అయితే, అయ్యో బాబోయ్ ఎంతమంది కూడా కూడుకున్నాం, ఆయన ఎక్కడ ఉంటాడు? అందరూ స్పష్టంగా గట్టిగా నిరీక్షణతో విశ్వాసంతో చెప్పండి. ఎక్కడున్నాడు ఆయన? ఇక్కడే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళడు, మన మధ్యలోనే ఉంటాడు. ఎందుకు? ప్రార్థన అయిపోయిన తర్వాత సాంబార్ అన్నం పెడతారనా? కాదు, మీకు కూడా సాంబార్ అన్నం పెట్టు. అమ్మ ఉందా స్తోత్రమా? ఉందంటలే, నో ప్రాబ్లం. నేను దానికి దొంగ సాంబార్ అని పెట్టే పేరు. ఏం సాంబారు? పళ్ళులో పోస్తారు కానీ కనపడదు, కానీ అదే రుచి. నిజం నేను చెప్పేది. మీరు మసాలాలు 100 10 అబ్బో ఎన్నెన్నో చేస్తారా, సప్రం ఉండదు. దేవుని మందిరంలో ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసి చేస్తారా? మీరు చూడండి, గుడారాల పండుగలో పల్లెలు ఎగిరిపోతుంటాయి. ప్రపంచంలో ఎక్కడ దొరికిన గుడారాల పండుగలో దొరికే సాంబార్ రుచి ఎక్కడ దొరకదు. అమెరికాకి వెళ్ళినా దొరకలే, అంతే, దొరకదు. ఎందుకంటే ఇక్కడ ప్రార్థన పరులు ప్రార్థన చేసి శ్రమపడి, దేవుని బిడ్డలు శ్రమపడి మీ కొరకు చేసిన వంటకం రుచిగా ఉంటుంది. అట్లా అని చెప్పి పల్లెలు దీన్ని మళ్ళీ హల్లెలూయా 2-3 చేరి ఎక్కడైతే ఉంటారో అక్కడ ఉంటాడంటే. ఎందుకు? మీరు ఇప్పుడు చదవండి 18వ వాక్యం చదవండి. భూమి మీద మీరు వేటిని బంధింతురో, అదిగో అందుకే భూమి మీద మీరు దేనిని బంధింతురో అవి పరలోకమందున బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో, ఏది మీరు విప్పుతారో అవి పరలోకమందు విప్పబడును. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో 2 తాము వేడుకొను దేని గూర్చి అయినను, ఇక్కడ జాగ్రత్తగా వినాలి, దేనిని గూర్చి అయినను ఏకీభవించిన ఎడల, భూమి మీద ఏకీభవించిన ఎడల 2-3 చేరి ఇప్పుడు ఏం చేయాలి? అది కీలకం ఇక్కడే ఉంది, మతలాబ్ ఇక్కడే ఉంది. 2-3 కూడి ఉంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటానన్నాడు అని చెప్పి ఈమె తూర్పుకి ఈమె పడమరకు తిరిగి, మీకు అర్థమైందా? ఓయ్ రారా 2-3 కూడారు. వీళ్ళు 3. ఈడు తక్కువనాడు కాదు, పక్కోడు. వీడు తిరిగి ఈడంటాడు, ప్రభువా
నాకు విరోధముగా రూపించిన ఏ ఆయుధం వర్తలు ఏసాయ్ అంటాడు. ఈడు తక్కువైనాడు కదా పొట్టోడు. ఈడు తిరిగి అంటాడు, ప్రభా ఏమన్నావు ప్రభా, నా శత్రువులు నా కాళ్ళ కింద శతక దొక్కిస్తారా కదా ప్రభా. వీడు పొట్టోడు ఏం చితక దొక్కుతాడు, వీడు శతక దొక్కుతారా కదా ప్రభా అని ఈడు అంటాడు. వీడు తక్కువైనాడు కాదు. వీడేమన్నాడు, ఆయనా నాకు విరోధముగా లేచిన పర్వతాలను అణిచేస్తానన్నావా. వీడు ముగ్గురు బైబిల్ చదివేవాళ్ళే. ఇప్పుడు జాగ్రత్తగానండి, వీడు బైబిల్ చదువుతాడు, తక్కువైనాడు కాదు. కళ్ళు చూడు ఎట్టున్నాయో, ఫుల్గా వేసినోడు లాగున్నాడు. రైట్, బైబిల్ చదివి ఏం చదివాడు? ఈడు బైబిల్ చదివి ప్రార్థన చేసి కానుకలు ఇచ్చి కిస్మిస్ చేసి అన్నీ చేశాడా? ఈడు ఒక వాక్యమే. ఈడు అంటున్నావేంటి, అన్న అంటున్నావేమో అంటున్నారా అనుకుంటారేమో. నేను వాళ్ళని నా తమ్ముళ్ళలాగే భావిస్తాను. అందుకే నాకు ఆ స్వతంత్రత ఉంది. ఈడు అంటున్నాడు అంటే కామన్ సెన్స్ లేకుండా అనుకోవద్దు. మీ కామన్ సెన్స్, మీ కారపూడ్లని పక్కన పెట్టండి. వాళ్ళు నా తమ్ముళ్ళు అంటోళ్ళు కనుక నాకు ఆ స్వతంత్రత ఉంది, అట్లాగా అంటాను నేను. ఓకే, మీకు ఏమైనా కష్టమా? మీ చెల్లెలు మీరేమంటావు? మీ చెల్లెలు నువ్వేమంటావు? ఏమండి అంటావా? దీక్ష అనవగా. మరి మీ చెల్లెలు నువ్వు వాడు పిలుస్తావు, మీ తమ్ముడు నువ్వేం పిలుస్తావు? ఆడ పిలుస్తావు. నేను కూడా మా తమ్ముడిని అట్లాగే పిలుస్తా. ఓకే, వీళ్ళు ముగ్గురు వాక్యం చదివేవాళ్ళే, ప్రార్థన చేసేవాళ్ళు, అన్ని చేసేవాళ్ళే. ముగ్గురు 3 దిక్కులు చేరారు. చూడండి, వీళ్ళ మధ్యలో ఉంటాడు దేవుడు. అమ్మా చెప్పండి. వీళ్ళ మధ్యలో ఆయన వచ్చి, భక్తులారా నీ పర్వతాలు సదులు చేస్తాను, నీ కాళ్ళ కింద శతక దొక్కిస్తాను, నీ శత్రువులు హతమారుస్తాను అంటాడా? అలాడా? వీళ్ళని చూడగానే అబ్బే వీళ్ళ మధ్యకే మనం వెళ్ళకూడదురా బాబు, మన మధ్యలో వాళ్ళ మధ్యలోకి మనం పోతే మనకు కూడా ఒక మతాన్ని కులాన్ని కట్టేటట్టున్నారు వాళ్ళు అని ఆయన దూరాన్ని నిలబడుతాడు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? గట్టిగా చెప్పండి. భార్య ఇటువైపు తిరిగింది, భర్త ఇటువైపు తిరిగాడు. వీళ్ళిద్దరికి సంబంధం లేకుండా పిల్లలు ఇటువైపు తిరిగారు. ఈమెకు ఒక ఫోను, ఈయనకు ఒక ఫోను, ఈయనకు 2 ఫోన్లు. ఎవడు ఫోన్లు ఎవడికి గలవు. ఈయనకు ఫోన్ చేయదు, ఈయనకు ఫోన్ చేయరు. ఎవడు కాంట్రాక్టర్ వాడికే, ఎవడు ఫోన్కి, ఎవడు లాకులోడికే. మీకు అర్థమైందా? ఇది మళ్ళీ ఒక కుటుంబమే, ఇది కూడా ఒక సారమే. ఏ సారం? మరి అది మీకు తెలుసు కదా, నేను చెప్పేది ఏముంది? సారం లేని అది. మరి వీళ్ళ మధ్యలోకి దేవుడు వచ్చి, భక్తులారా నరుడా ఏమి నీ కోరిక అంటాడేంటి? ఆ అన్నాడు. ఇలాంటి ఫ్యామిలీని చూడగానే, వద్దురా బాబు, ఇది కొంప కాదు కంపురా, ఇది ఇల్లు కాదు ముళ్ళురా బాబు, మనం వెళ్ళకూడదు. ఉండడు. ఎక్కడైతే 2-3 చేరి ఏకీభవించాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ భర్త అన్నాడంట. చెప్పనా వద్దా? నాకు ఏదో కొంచెం పెయిన్గా ఉంది, అమ్మో హార్ట్ పెయిన్గా ఉంది అని భార్యని పిలిచి, ఇదిగో అంబులెన్స్కి ఫోన్ చేయి అమ్మా అన్నాడట. భార్య అనిందట, నా ఫోన్కి ఛార్జింగ్ అయిపోయింది, కొంచెం నీ ఫోన్ ఇవ్వనిందంట. వెంటనే భర్త అన్నాడట, బాగైపోయిందిలే, ఏం లేదు బాగుందండి అన్నాడట. చూసారంటే ఎంత సీక్రెట్లో దెబ్బకి అంటాడట, బాగైపోయిందిలే, బాగుంది, ఇప్పుడు ఏం లేదు, అంబులెన్స్ వద్దు, ఏమొద్దులే. ఏమడిగేసరికి మరి దాంట్లో ఏం సీక్రెట్లు ఉన్నాయో మనకేం తెలుసేంటి? మరి వీళ్ళ మధ్యలో దేవుడు ఉంటాడా? వీళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? వీళ్ళ కుటుంబ వాసన తీర్చబడుతుందా? మరి వాగ్దాన సందేశించుకోవడానికి వచ్చి బైబిల్లో వాక్యం పెట్టి, ప్రభు నాయన దించు, నాయన దించయ్యా కుదురుతుందా? లేదు, జరగదా. ఏకీభవించాలి. ఎక్కడ 2-3 ఏకీభవించి మీరు ప్రార్థన చేస్తే వాళ్ళ మధ్యలో తిరగండి, ఇప్పటికన్నా తిరగండి, సిగ్గులలో తిరగ అది అట్లా ఉండండి. అట్లా ఉంటే లూకాసు సువార్త 24వ అధ్యాయం 36వ వాక్యం. లూకాసు సువార్త 24వ అధ్యాయం 36వ వాక్యం.
లూకా సువార్త 24వ అధ్యాయం 36వ వాక్యం. వారు ఇలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయాడు. గట్టిగా సపోర్ట్లు కొట్టండి. ఇప్పుడు ఎక్కడున్నాడు దేవుడు? హలో, గట్టిగా చెప్పండి, ఎక్కడున్నాడు? ఎక్కడా? మరి మీ ఇంట్లో మీ మధ్యలో ఉన్నాడా దేవుడు? ఈ సంవత్సరం మధ్యలో మన మధ్యలో ఆయన ఉన్నాడు. ఏకీభవించి వాళ్ళ మధ్యలో ఉండి ఏమన్నాడు? మీకు సమాధానం కలుగుగాక. ఎరావా? మీకు సమాధానం కలుగుగాక. తిట్టుకోవడం, కొట్టుకోవడం, కరుచుకోవడం, అరుచుకోవడం, ఉరి చూడడం, సమాధానం కలుగుగాక. మీరు ముగ్గురు మధ్యలో నిల్చోరు. ఇక్కడ మీరు ముగ్గురు మధ్యలో ఏకీభవిస్తే వీళ్ళు ముగ్గురు, ఈయన ముగ్గురు ఏకీభవిస్తే వాళ్ళ మధ్యలో ఉంటాడు. ఏకీభవించకుండా ఒకరికొకరు గిట్టుకుంటాడు. తిరిగి ఏవబ్బా సఖ్యత లేకుండా ఐక్యత లేకుండా అబ్బాబ్బాబ్బా పోట్లాడుకుని దెబ్బలాడుకుని అంతు తేలుస్తా. మా తమ్ముడికి ఫోన్ చేశారే, పొద్దున వస్తున్నాడు అంట. మా తమ్ముడు రాని చింతగా పొడిపిస్తా, నిన్ను చింతగా పచ్చడి చేస్తా. నన్ను అంటావా నువ్వు? 10 లక్షలు కట్నం తీసుకున్నప్పుడు లేదంటారా పాశపాకవాడా అని గోడ వేసుకుని ఇక్కడికి వచ్చి, ప్రభువానికి స్తోత్రమయ్యా ఇహ పరమందున ఏకీభవించాలి. అప్పుడు ఆయన వాళ్ళ మధ్యలో నిలిచి సమాధానం కలుగుగాక. హల్లెలూయా. ఇక్కడి నుంచి ఆయన నిన్ను సమాధానంతో సాగనంపునుగాక. ఆమేన్. హల్లెలూయా. నెమ్మదితో సాగనంపునుగాక. కృపాక్షేమాలు నీతో కూడా వచ్చునుగాక. నా దేవుని దీవెన మీ మీదకి దిగవచ్చునుగాక. మీ కలవరము కన్నీళ్ళు తొలగునుగాక. సమాధానం, శాంతి నిన్ను వెంటాడునుగాక. మీ మధ్యలో నా దేవుడు నిలుచునుగాక. మీ కుటుంబాలలో నా దేవుడు నివసించునుగాక. నా దేవుని సన్నిధి మిమ్మల్ని ఏలుకొనుగాక. ఇప్పుడు చెప్పండి, సంవత్సరం మధ్యలో మన మధ్యలో నివసించు దేవుడు, ఈ సంవత్సరం మధ్యలో మన మధ్యలో సంచరించు దేవుడు, ఈ సంవత్సరం మధ్యలో మన మధ్యలో నిలిచి ఉండు దేవుడు. సదాకాలం మీకు తోడై నిలిచి ఉండునుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడాలి త్వరగా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మహిమను విడచి భూమి పైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి కరుణతో నింపితివి. కొట్టో. మహిమను విడచి వర్షిప్. సత్యమును బోధించి గ్లోరీ. గట్టిగా చప్పట్లు కొడుతూ పాడుదాం. సదయుడవై తొట్టిల్ల నివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు తొట్టిల్ల నివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో కృపా సత్య ఇశ్రాయేలు నా గ్లోరీ. అందరూ చప్పట్లు కొడుతూ ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా.
10,000లోన గుర్తించగలిగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్నినేత్రములు కలిగిన వాడవు. 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్నినేత్రములు కలిగిన వాడవు. గ్లోరీ! ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను. మరొకసారి ఉన్నతుడా మహోన్నతుడా గ్లోరీ, రక్షకుడా ప్రభాకరుడా. మరొకసారి ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. ఆరాధనా 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 నీకే యేసయ్యా. ఆరాధనా. కీబోర్డ్ పెంచు. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే యేసయ్యా. నీవే నీవే నా ఆరాధనా, నీవే నీవే. అందరూ నీవే నీవే ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే యేసయ్యా. నీవే 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 ఆరాధనా, నీవే నీవే ఆరాధనా, నీవే నీవే ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ఉన్నతుడా మహోన్నతుడా ఉన్నతుడా మహోన్నతుడా ఉన్నతుడా 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 కోరి. ఓ ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 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 ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను,
చేదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించేదను. చేతులెత్తుదాం. ఉన్నతుడా ఆరాధించేదను, రక్షకుడా నిన్ను ఆరాధించేదను. ఉన్నతుడా మహోన్నతుడా రక్షకుడా ప్రభాకరుడా. ఆరాధనా 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 నీకే యేసయ్యా. ఆరాధనా ఆరాధనా నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడినై ఉందును. ఆయన మన మధ్య నివసించి మనకు దేవుడై ఉంటాడు. మన మధ్య నడిచి మనల్ని దీవిస్తాడు. మన మధ్య నిలిచి ఆయన మన నోటి మాటను స్థిరపరుస్తాడు. మీరు ఏది బంధిస్తారో అది బంధించబడుతుంది, దేనిని విప్పుతారో అది విప్పబడుతుంది. మీరు ఏకీభవించి మీరు ప్రార్థించి చూడండి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. గతించిన 6 మాసములు నీ కృపలో మమ్మల్ని దాచి భద్రపరిచి ఈ సంవత్సరం మధ్యలోకి మమ్మల్ని తీసుకుని వచ్చారు. ఈ 7వ నెల ఈ మొదటి దినమున వాగ్దాన సందేశ కూడికలో మీరు మాతో వాగ్దానం చేశారు. మీరు మా మధ్యలో నివసించి మాకు దేవుడై ఉంటారని మీరు సెలవిచ్చినందుకు ఆయనకు స్తోత్రం. మా మధ్యలో మీరు ఎలా నివసించేవాడువో, ఎలాంటి దేవుడివై మా మధ్యలో ఉన్నారో మీరు మాకు వివరంగా తెలియపరిచారు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడిగా, మార్పు లేనటువంటి దేవుడిగా, సమీపముగా ఉండే దేవుడిగా మా మధ్యలో నివసించబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా మధ్యలో సంచరించే దేవుడివై ఉన్నావు నైనా. వర్షాకాలంలో వర్షాన్నిచ్చి భూమి పండేటట్లుగా, మా వృక్ష ప్రభువా తండ్రి ఫలాలు ఫలించేటట్లుగా, మేము తృప్తిపరచబడినటువంటి వారమై నిర్భయముగా నివసించేటట్లు, క్షేమాన్ని అనుభవించేటట్లుగా మీరు మా మధ్యలో సంచరిస్తూ మమ్మల్ని దీవించుచున్నందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా మధ్యలో నిలిచి ఉండే దేవుడవు, మేము ఏకీభవించి మీ సన్నిధిలో దేనిని మేము బంధిస్తామో అది బంధించబడుతుందని, దేన్ని మేము ఈ భూమి మీద విప్పుతామో అది పరలోకములో విప్పబడుతుందని మా మధ్యలో నిలిచి ఉండే దేవుడవు, మాకు సమాధానాన్ని కలుగు చేయడానికి దిగి వచ్చినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. స్తోత్రం. మిగిలినటువంటి 6 మాసములు కూడా మీ కృపలో మమ్మల్ని దాచి ఈ వాగ్దానాన్ని మాకు స్వతంత్రింపచేసి మాతో ప్రభువా తండ్రి మా మధ్యలో మీరు నివాసి అయి, మాతో ప్రభువా మా మధ్యలో మీరు సంచరించి నైనా మాతో నిలిచి ప్రభువా మాతో నడవమని ప్రార్థిస్తున్నాను. ఈ వాగ్దానాన్ని విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరిని, వాగ్దానం స్వతంత్రించుకోవాలని ఆశపడి నీ వైపు చేతులెత్తినటువంటి ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానం స్వంతమగునుగాక. మీరు వారితోనే నివాసము చేయుదురుగాక. మీరు వారితో వారి మధ్యలోనే సంచరించుదురుగాక. వారిలోను వారి కుటుంబంలోను మీరు నిత్యము నిలిచి ఉందురుగాక. తండ్రి, ఈ రాత్రి నీ బిడ్డలు 3 గృహాలకు వెళ్ళిచుండగా మీ సన్నిధి కటాక్షం తోడుగా ఉంచండి.
నీ కుమారుని ఇంతవరకు బలపరిచి అభిషేకించి వాడుకున్నారు. ఇంకా ఉన్నతమైన కృప మీరు అనుగ్రహించి మిగిలిన 6 మాసములు నీ చేతిలో బలమైన సాధనంగా మీరు వాడుకోమని, సమస్త ఘనత మహిమా ప్రభావములు మీరు మాత్రమే పొందుకొనమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం ఈ కూడికలో పాలు పొందిన వారికి, లైవ్ ద్వారా ఈ మాటలు వినిన వారికి, వాగ్దానాన్ని విశ్వసించి ప్రార్థించిన వారికి సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. అందరూ చెప్దాం ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.